నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత కలిచివేసే సంఘటనలలో ఒకటి సినీ నటి ప్రత్యూష మృతి కేసు. చాలా సంవత్సరాల పాటు ఈ కేసు విషయంలో వివాదాలు నడిచాయి. అట్లనే అనుమానాలు, కేసు విచారణలు ఇవన్నిటి తర్వాత ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో తన కూతురి కోసం 24 ఏళ్లుగా పోరాటం చేస్తున్న సరోజినీ దేవి గారితో మనం ఈరోజు మాట్లాడదాము. వారి భావన, అట్లనే వారి ఆశలు, బాధలు అన్నీ కూడా పంచుకుందాం, తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ప్రత్యూష అనగానే మనకి చెరగని నవ్వుకి చిరునామా. చాలా తక్కువ ఫిలిమ్స్, చాలా తక్కువ కెరీర్లోనే చాలామందికి చాలా చేరువైంది ప్రత్యూష అనగానే. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇన్నాళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు వచ్చింది. సో మీరు ఇది ఏ విధంగా తీసుకుంటున్నారమ్మా? మీ స్పందన ఏంటి? అట్లాగనే న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అంటే ఆఫ్టర్ 2 months అండి, నియర్లీ డిసెంబర్లో జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఐఎమ్ వెయిటింగ్. మా అడ్వకేట్ ఏమన్నారంటే 90 days టైం ఉంటుంది, 90 daysలో ఎప్పుడైనా అనౌన్స్ చేస్తారు. లీగల్గా 90 days ఉంటుంది జడ్జిమెంట్ అనౌన్స్ అన్నారు. ఇప్పుడు జడ్జిమెంట్ అనౌన్స్ అయింది. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్, ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది. కాబట్టి కంపల్సరీ నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, స్వాగతం పలకాల, దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలా. అన్నీ ఇస్తున్నాను, గౌరవిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను, యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను. అందులో ఏంటంటే హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో 2011లో, ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. అదే పనిష్మెంట్ని కన్ఫర్మ్ చేసింది. అందులో ఇంకొక మా కంటి తుడిపోయిందంటే ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నారు. అక్యూజ్డ్ ఆన్ ది స్పాట్ సరెండర్ కావాలి వితిన్ 4 weeks అని అన్నారు. అది కొద్దిగా చిన్న కంటి తుడుపు అంతే. మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డను హత్య చేసిండ్రు, నా బిడ్డను రేప్ చేసిండ్రు. ఎవరైతే హత్య చేసిండ్రో, రేప్ చేసిండ్రో నేను అలిగేషన్స్ పెట్టి అక్యూజ్డ్ అని అంటున్నానో వాళ్ళకి జీవిత ఖైదీ ఇవ్వండి. ఎందుకంటే నా ఇంట్లో ఒక ప్రాణం పోయింది, నా ఇంటికి పెద్ద దిక్కున్న నా బిడ్డ పోయింది, నా కుటుంబ డెవలప్మెంట్ ఆగిపోయింది, నా బిడ్డ భవిష్యత్ ఆగిపోయింది. ఒక మంచి నటిగా తయారు చేద్దాం అనుకున్న నా కళ తగలబెట్టేసిండ్రు, నా బిడ్డ భవిష్యత్తు, నా బిడ్డ ఆశలను తగలబెట్టేసిండ్రు. కాబట్టి జీవిత ఖైదీ ఇవ్వండి అక్యూజ్డ్కి అని చెప్పేసి అని అడిగితే సెషన్ కోర్టు, నాంపల్లి కోర్టులో 5 ఏళ్ళే పట్టింది. సిబిఐ ఆఫ్టర్ సిబిఐ ఎంక్వైరీ, ఆఫ్టర్ సిబిఐ రిపోర్ట్ సబ్మిటింగ్, సెషన్ కోర్టు 5 సంవత్సరాలు కన్ఫర్మ్ చేసింది. నేను జీవిత ఖైదు అడుగుతున్నాను, నా బిడ్డ చనిపోయింది, ఒక ప్రాణం పోయిందని అడిగితే 5 సంవత్సరాలే వచ్చింది, నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళా. ఈ తీర్పు నాకు తృప్తినివ్వలేదు, తీర్పులో మా కుటుంబానికి, మా బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళా. సుప్రీంకోర్టులో 2006 లైక్ దట్ నుంచి నేను పోరాటం చేస్తాను. 2011లో జడ్జిమెంట్ వచ్చింది. 2011లో జడ్జిమెంట్ ఏమిటంటే, నేను ఏదైతే జీవిత ఖైదు అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అంటే న్యాయ పోరాటం చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఇచ్చిన 5 ఏళ్లను సగం చేశారు, తగ్గించారు. నేను ఇంకా బాధపడిపోయిన, షాక్ అయినా. అదేంటి 5 ఏళ్లను కన్ఫర్మ్ చేయలేదు, జీవిత ఖైదును లెక్కలోకి తీసుకోలేదు, ఇచ్చిన దాన్ని మళ్ళీ తగ్గించేశారు అని చెప్పేసి ఇది చాలా అన్యాయము. సెషన్ కోర్టు ఇచ్చింది కూడా కన్ఫర్మ్ చేయలేదు, దాంట్లో సగం తగ్గించారు. ఇంత అన్యాయం జరుగుతుంది మా కుటుంబానికి అని చెప్పేసి 2011లోనే నేను 2011 డిసెంబర్లో సుప్రీంకోర్టులో వేసుకున్నాను. అక్కడ 2011 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను. మీకు తెలుసు, ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. అందులో సేమ్ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసిండ్రు. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నా కుటుంబ పరంగా నేను తృప్తి పడలేదు, నా బిడ్డకు కూడా ఆత్మశాంతి కలుగుతుందని నేను అనుకోవట్లేదు. మీరు ఏది సరైన శిక్ష అని భావిస్తున్నారమ్మా? జీవిత ఖైదు పడాలి అనుకున్నాను. అత్యున్నత న్యాయస్థానము న్యాయాలు చూసి ఒక అమ్మాయి ప్రాణం పోయింది, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక కుటుంబం అభివృద్ధి ఆగిపోయింది, ఒక కుటుంబం బాధపడుతుంది, ఒక కుటుంబం అణగారిపోయింది, ఒక అమ్మాయి భవిష్యత్తును చిదిమేసింది అనే ఉద్దేశంతో ఏమన్నా న్యాయం కరెక్ట్గా జరుగుతుందేమో అనుకున్నాను. కొద్దిగా కంటి తుడుపుగా ఇచ్చారు, కానీ మొత్తం న్యాయం మాత్రం మా కుటుంబానికి జరగలేదు. బట్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఐ రెస్పెక్ట్ ద సుప్రీంకోర్టు. సిస్టమ్ మీకు హెల్ప్ చేసిందమ్మా, అంటే సపోర్ట్ చేసిందా? మీకు సిస్టమ్ మీద ఇప్పుడు నమ్మకం ఉందా? ఒక నానుడి ఉంటుంది, న్యాయస్థానానికి చెవులే ఉంటాయి కానీ కళ్ళు ఉండవని. అవునా? న్యాయస్థానం అన్ని ఎవిడెన్సే కావాలంట. అవి ఫాల్స్ ఎవిడెన్సా, కరెక్ట్ ఎవిడెన్సా,
అది కాదు, న్యాయస్థానానికి ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ కావాలా, కళ్ళతో చూడలేదు. అందుకే ధర్మదేవత కళ్ళు కట్టేస్తారు కోర్టులో. ఎందుకంటే కళ్ళొద్దు, చెవులు మాత్రమే కావాలని చెప్పి కళ్ళకు కట్టేస్తారు, గంతలు కట్టేస్తారు. సో మా కేసులో కూడా అదే జరిగింది. ఎవిడెన్స్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ లేవు. ఉన్న ఎవిడెన్స్ తోటి మాత్రమే న్యాయస్థానాలు తీర్పు చెప్పినాయి. అది కూడా ఎప్పుడు సిబిఐ ఎంటర్ కాకముందుకు, పాప చనిపోయినాక 2-3 monthsకు సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ కాకముందుకు ఎన్నో సిచ్యువేషన్స్ జరిగినాయి, ఎన్నో మ్యానిపులేషన్స్ జరిగినాయి. నా బిడ్డ చనిపోయింది నాకు 24th మార్నింగ్ 11 o'clock హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు మీ పాప చనిపోయిందని. అంతకుముందుకి నన్ను డ్రెస్ తెమ్మన్నారు. నేను హడావిడిగా నా బిడ్డ డ్రెస్ తెమ్మన్నారంటే వాళ్ళు చేంజ్ చేస్తాను అని అనుకుంటాం. చేంజ్ చేస్తారనుకుంటే నేను బతుకుందేమో అనుకున్నాను, ఒక తల్లిగా ఆశపడ్డా. అనుకుని హడావిడిగా నా కొడుకుని తీసుకొని 10 గంటలకి మా అన్నయ్య వాళ్ళందరినీ బ్రషింగ్ చేయించేసి వాళ్ళకి టీలు ఇప్పించేసి అందరినీ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టేసి హడావిడిగా 10 o'clock ఇక్కడికి వచ్చేసి హడావిడిగా స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకొని, అమ్మ కనకదుర్గమ్మ నా బిడ్డను కాపాడు, ఏమైందో తెలవట్లేదు, నన్ను ఎవరు చూడనిస్తలేరు, లోపలికి వెళ్ళి నువ్వు ఒక్కదానివే కాపాడాలని చెప్పేసి అమ్మకు తొందరగా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని డ్రెస్ తీసుకొని పరిగెత్తా. అప్పటికి ఇంకా చనిపోలేదు మీకు తెలియదు? చెప్పలేదు. 12 గంటలకి 24th మార్నింగ్ 10 o'clockకి హడావిడిగా నేను మా బాబు వచ్చేసి డ్రెస్ తీసుకొని మళ్ళీ అదే ఆటోలో పరిగెత్తా. మాకు ఆ రోజు కార్లు గిట్ల ఏం లేవు, వీఆర్ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అదే ఆటోలో మళ్ళీ పరిగెత్తి ఆ డాక్టర్కి ఇచ్చా. డ్రెస్ ఇచ్చేస్తే సార్ చేంజ్ చేయండి సార్ అంటే నాకు ఒక హోప్, ఆయన వచ్చి అడిగాడు డ్రెస్ ఇచ్చా అంటే బతుకుందేమో, డ్రెస్ చేంజ్ చేయండి సార్ అని చెప్పి డ్రెస్ ఇచ్చా. ఆయన లోపలికి తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి 1/2 అవర్లో బయటకు వచ్చేసి ప్రత్యూష డెడ్ అని చెప్పాడు, చనిపోయిందని చెప్పారు. అంటే నాకు అప్పుడు అర్థం కాల, బాధలో ఉన్నాం, ఏడుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, చనిపోయింది అన్నారు, ఆ టెన్షన్లో ఉన్నాను. వాట్ ఈజ్ వాట్ అన్నది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. నా మొత్తం మైండ్ అంతా బ్లాక్. నైట్ నుంచి నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఎందుకు నా బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయింది, ఏమైంది, సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూష మధ్యలో ఏమైంది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఎందుకు పాయిజన్ తీసుకుంది, నేను ఇంత సపోర్ట్ ఇచ్చినా, ఇంత డేర్గా అన్నిటికీ ఓకే అన్నది, సడన్గా టైం వచ్చేసరికి ఏమైంది, తను ఐసీయూలో పెట్టిండ్రు, దగ్గరికి పోనిస్తలేరు, మాట్లాడిస్తలేరు, చూడనిస్తలేరు. సిద్ధార్థ రెడ్డికి మాత్రం వివిఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది. మదర్ అండ్ ఫాదర్ వస్తున్నారు, రిలేటివ్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఆయన చుట్టూరా కూర్చుంటున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని మాత్రం నా కూతురు దగ్గరికి పోనిస్తలేరు, నా బాబుని పోనీలే, నన్ను పోనీలే, మా రిలేటివ్స్ మళ్ళీ చూడనిస్తలేరు. అండర్ ట్రీట్మెంట్ అంటారు ఏమన్నట్టు, ఒక సింగిల్ మెడికల్ వర్డ్ అండర్ ట్రీట్మెంట్. ఐసీయూలో ఉంది, మీరు పోవద్దు అంటారు. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుంచి తెల్లారి వరకు ఒక 10 అడుగుల దూరంలో ఉండి ఒక్కసారి చూపించారు. నాకు దగ్గర కూడా పోలే. నేను ఒక ధైర్యం వస్తుంది సార్ నా కూతురికి, వెళ్ళి ఇట్లా టచ్ చేస్తాను, అమ్మ నేను వచ్చినా భయపడకు చెప్పి చెప్తాను. నో షీ ఈజ్ ఇన్ అండర్ ట్రీట్మెంట్, మీరు దూరంగా ఉండండి, దగ్గరికి పోవద్దు. మరి అతను పాయిజన్ తీసుకున్నాడు, మరి అతనికి ఎందుకు అందరు ఉంటున్నారు చుట్టుపక్కల? నోబడి క్వశ్చనింగ్, నోబడి ఆన్సరింగ్. అక్కడ ఎవ్వరు మా తరఫున మాట్లాడేటోళ్ళు కానీ, మా దగ్గర అడగటోళ్ళు కానీ ఎవ్వరూ లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లో అనామకుల్లాగా నేను నా కొడుకు నిలబడిపోయాం. నా కొడుకు చిన్నోడప్పుడు నిలబడిపోయాం. ఒక్కదాన్ని అల్లాడిపోయినా అక్కడ ఎవరూ పట్టించుకోలే. నేను 8:30, 9 గంటలకు పోతే 11 గంటల వరకు నన్ను ఐసీయూ బయటనే నిలబెట్టారు. నేను నా కొడుకు అట్లా నిలబడిపోయాం. వాళ్ళు మాత్రం అందరికి లోపలికి వెళ్తున్నారు, అదే ఐసీయూ నుంచి లోపలికి వెళ్ళాలి సిద్ధార్థ రెడ్డి. వాళ్ళందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. నన్ను నా కొడుకుని మాత్రం 2 hours బయట నిలబెట్టేశారు. నిలబెట్టి అండర్ ట్రీట్మెంట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు, డాక్టర్స్ పిలిచినప్పుడు వెళ్ళాలంటారు, సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి మీరు పక్కన ఉండడమ్మా అంటారు. ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా లోపలికి పోనీ. 2 hours తర్వాత లోపలికి పంపిస్తే దగ్గరికి పోనీలే. మొత్తం గ్రీన్ కలర్ క్లాత్ కప్పేశారు, గ్రీన్ కలర్ క్యాప్ పెట్టారు, ఇక్కడికి మాస్క్ పెట్టారు, ఓన్లీ కళ్ళు మూసేసి ఉన్నాయి అంతే. ఇంత మాత్రమే కనబడుతుంది, ఏం కనబడట్లేదు ఫేస్. వీడికి మాస్క్, వీడికి గ్రీన్ కలర్ క్యాప్, ఇక్కడ దాకా క్లాత్ కప్పేశారు. పైన ఒక పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో అండర్ ట్రీట్మెంట్ అని చెప్పి పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు. అంటే ప్రత్యూష ఏమి కనబడట్లే, కళ్ళు మూసుకొని ఉంది. 10 అడుగుల దూరంలో మమ్మల్ని నిలబెట్టారు. అంటే ప్రత్యూష చచ్చిపోయిందా, ఏం జరుగుతుందో మీకు తెలియని యాక్టింగ్ చేపిస్తున్నారా,
మాకు ఏమీ తెలియదు. నేను అన్నను ఏడ్చుకుంటూ సార్ ఒక్కసారి నా బిడ్డ దగ్గరికి వెళ్తాను సార్, ప్రత్యూష దగ్గరికి వెళ్తాను, ఒకసారి ఇట్లా చేస్తే అమ్మ వచ్చిందన్న ధైర్యం ఉంటుంది సార్, నేను వెళ్తాను సార్, నా ధైర్యం చెప్తాను, నాకు కొట్టుకుంటుంది సార్, వెళ్తాను, నేను ఎంత ఏడ్చినా మీరు వెళ్ళొద్దు, మీరు బయట ఉండండి అంటారు. 2 నిమిషాలు చూపించారు, మీరు వెళ్ళి బయట కూర్చుండమ్మా, ఐసీయూలో ఎక్కువ ఉండొద్దు అంట. అదే ఐసీయూకి పక్క డోర్లో సిద్ధార్థ రెడ్డి పట్టుకొని ఉన్నారు, అందులో 20 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు ఉంటే ఐసీయూలో ఏం కాదు, నేను ఒక్కదాన్ని ఉంటే ఐసీయూలో ఏమో అయిపోతుంటే బయటకు పంపించేశారు. బయట వచ్చి కూర్చున్నా. ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ పిలిచారు. పిలిచి ఇదిగో మీ ఇదే రింగ్ అండి, ఇప్పటికి చాలాసార్లు రిపేర్ వచ్చింది, అయినా కూడా దాన్ని ఏం చేయకుండా నేను పెట్టుకుంటూ ఉన్నాను. ఈ రింగ్ ఇచ్చారు, 24 ఇయర్స్ నుంచి కాపాడుకుంటున్నాను. నా బిడ్డ గుర్తుకు ఎప్పుడు చూసినా ఇట్లా నా బిడ్డ గుర్తొస్తుంది. ఈ రింగ్ ఇచ్చారు, టాప్స్ ఇచ్చారు, చైన్ ఇచ్చేసి వాటిని మాత్రం భద్రంగా రాయించేసుకొని రిసీవ్డ్ అని సంతకం పెట్టించేసుకొని నాకు ఆ 3 ఒక పేపర్లో కట్టించారు. మళ్ళీ అప్పుడు పెట్టేటప్పుడు కూడా అడిగా, ఒక్కసారి దగ్గరికి వెళ్తాను సార్, చాలా బాధ అవుతుంది నాకు, నేను వెళ్తాను ఒక్కసారి నా కూతురు దగ్గరికి వెళ్తాను సార్ అంటే, లేదు లేదమ్మా ఇవి తీసుకొని బయట కూర్చోండి, ముట్టుకోవద్దు, మీ పాపని ట్రీట్మెంట్ అవుతుంది. అసలు నెవ్వరమ్మా, నేను అమ్ముకున్నానా బిడ్డని, నేను వాళ్ళకి ఇచ్చేసానా? చాలా కోపము బాధ వస్తుంది, కానీ ఏమన్నాలో ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అప్పుడు నాది ఇన్నోసెంట్, ఇంత నాలెడ్జ్ లేదు నాకు. అప్పుడు ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, రోజు మార్నింగ్ పోవాలి, నైట్ రావాలా, నా ఫ్యామిలీని చూసుకోవాలా, నా బిడ్డ డెవలప్మెంట్, నా కొడుకు ఎడ్యుకేషన్, నా ఫ్యామిలీ ఎలా గెట్ ఆన్ కావాలి, అంతవరకే. నాకు హస్బెండ్ 30 ఇయర్స్ అప్పుడే చనిపోయాడు, చిన్నప్పుడే నా హస్బెండ్ చనిపోయాడు, మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా నా మీద పడింది. కష్టపడి నా బిడ్డను డెవలప్ చేసుకున్నాను. అది డెవలప్ అయిపోయి మంచిగా కొద్దిగా ఎర్నింగ్ అవుతుంది, ఫ్యామిలీ సెట్ అవుతుంది అనే టైంకి తినే అన్నాన్ని మళ్ళీ వీళ్ళు లాగేసుకున్నారు. అంటే ఎప్పుడు కూడా స్ట్రగుల్ చేస్తూ సైకిల్ సిస్టమ్ అయిపోయింది. హస్బెండ్ పోయి పిల్లలను సెట్ చేసుకున్నా, మళ్ళీ బిడ్డ పోయి మళ్ళీ నా కొడుకు కోసం స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. వాడు చిన్నోడు, మళ్ళీ వాడి కోసం మళ్ళీ అగైన్ ఫస్ట్ స్టెప్ నుంచి స్ట్రగుల్ మొదలుపెట్టిన. నేను వాళ్ళకి ఇవ్వలేదే, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రం నీ బిడ్డను నాకు ఇవ్వలేదు కదా, నీకు ఇవ్వలేదు కదా. చంపే హక్కు ఎవరిచ్చారు? నిలబడి రేప్ చేయించే హక్కు ఎవరిచ్చారు? నువ్వేం ప్రేమికుడివి, ఒక దుశ్శాసనుడివి, ఒక రాక్షసుడివి, నీకు ఎవరిచ్చారు ఆ హక్కు? ఆడపిల్లని రేప్ చేయించి చంపే హక్కు ఎవరిచ్చారు? ప్రేమించకపోతే పక్కకు జరు, ఇష్టం లేకపోతే వదిలిపెట్టి పక్కకు జరు, అది మానవత్వం అంటారు, ప్రేమికుడు అంటారు. చంపేసిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నైట్ కిందికి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చేసారు. అప్పటికి నేను కాల్ చేస్తాను, ఒక 2 రూమ్లు ఇవ్వండి సార్, అన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, పడుకుంటారు, నేను ఫీజు కడతాను, మీకు హాస్పిటల్లో రూమ్స్ ఉన్నాయి, గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అంటే సిద్ధార్థ్ రెడ్డి రాజకీయంగా అలాగే ఆర్థికంగా అండదండలు ఉండడం వల్లనే ఈ యొక్క కేసుకి ఇంత అంటే పక్కదోవ పట్టించారా అని మీరు బలంగా అనుకుంటున్నారా? నేను చెప్పే ఇన్సిడెంట్స్, నేను చెప్పే సిచ్యువేషన్స్ మీకు క్లియర్ కట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అది మీరే అర్థం చేసుకోవాలి. వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్? ఒక బాధితులను పక్కన పెట్టేసి అక్యూజ్డ్కి సేవ్ చేస్తున్నారు, అక్యూజ్డ్ని అందలం ఎక్కిస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మాకు ఒక 2 రూమ్లు ఇవ్వలేదు, వాళ్ళకి 5 రూమ్లు అలాట్ చేశారు. లేవు రూములు అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నారు. అదే ల్యాండ్లో సోఫాలు, ఇట్లాంటి సోఫాలలో కూర్చొని ఇట్లా పడుకున్నాం, నైట్ అంతా ఇట్లా కూర్చొని పడుకున్నాం, నేను మా అన్నయ్యలందరం. ఇంత ఒంటరి పోరాటం చేశారు కదమ్మా, ఇంత 24 ఏళ్లలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? అప్పుడే కాకుండా ఆ తర్వాత మీరు ఇన్నాళ్ళు ఇప్పటిదాకా వచ్చింది అంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు? అంటే నా ఫస్ట్ అమ్మా ఈ కేసెస్ పాప చనిపోయి నేను దాన సంస్కారాలు చేసుకొని 3 డేస్ భువనగిరిలోనే ఉన్నాను, 3rd డే వరకు భువనగిరిలోనే ఉన్నాను. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని పేపర్లు లేవు. ఉంటే ఎప్పుడో మీరందరూ కలిసి న్యాయం చేయించేవాళ్ళం ప్రత్యూషకి, కానీ ఇన్ని లేవు. టీవీ ఛానల్స్లో మధ్యాహ్నం వస్తుంది, అవి చూసుకుని నేను 3 డేస్ తర్వాత నాకు తెలిసింది ప్రత్యూష డెత్ నార్మల్ డెత్ కాదు, సస్పెక్టెడ్ డెత్. ఒక 3 డేస్ తర్వాత తెలిసింది. నేను భువనగిరిలో ఉన్నాను, 10th డే వరకు ఉందాము అనే ఉద్దేశంతో డెడ్ బాడీ అక్కడే దానం చేసినాం కాబట్టి అక్కడే 10th డే చేసేసుకొని వద్దామన్న ఉద్దేశం నేను మా బాబు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తెలిసాక నేను ఆన్ ది స్పాట్ 3rd డే కాగానే బయటకు వచ్చేసా, హైదరాబాద్కి వచ్చేసి నాకున్న ఇన్వెస్టిగేషన్ తోటి అందరినీ పోయి కలిస్తే పంజగుట్టకి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి పంజగుట్టకి వెళ్ళినాం. అందరిని అడిగితే సూయిసైడ్ అన్నారు. ఎట్లా సూయిసైడ్ చేసుకుంటా సార్, నా బిడ్డ సూయిసైడ్ చేసుకున్నంత అమాయకురాలు కాదు, అంత వీక్ హార్టెడ్ కూడా కాదు, రెస్పాన్సిబిలిటీ గర్ల్, ఆమె చేసుకోదు అని చెప్పేసి అప్పటికప్పుడు నేను నా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి
తిరిగిన హాస్పిటల్కి పోవడం, హాస్పిటల్లో డ్రెస్ ఇవ్వండి అని అడగడము, వాళ్ళు మెడికో లీగల్ కింద మేము డ్రెస్ తగలబెట్టినామని చెప్పడం. అంటే వాళ్ళు ఏం చేశారంటే, నేను వెళ్ళి పాప ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మీరు మార్చారు కదా సార్ డ్రెస్, నేను తెచ్చిచ్చాను మీకు, మీరు డ్రెస్ మార్చారు, ఆ డ్రెస్ నాకు ఇవ్వండి, మార్చిన డ్రెస్ నాకు ఇవ్వండి, నా బిడ్డది కదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ప్రత్యూష మోసం చేసింది అందుకని మిమ్మల్ని డ్రెస్ తెమ్మన్నాం, దాన్ని మేము డస్ట్బిన్లో పడేస్తే తెల్లారి మా సర్వెంట్స్ దాన్ని కాలబెట్టిండ్రు. మేము ఎప్పటికప్పుడు వేస్ట్ అంతా కూడా ఏ డే కాడే తగలబెట్టి ఇచ్చేస్తాం మార్నింగ్ అన్న. సరే ఇంత రెక్లెస్ ఆన్సర్ అయితే ఎట్లా సార్, మెడికో లీగల్ కింద ఒక సస్పెక్టెడ్ పేషెంట్ వచ్చిందనుకో మీ దగ్గరికి, ఏదైనా ప్రమాదంలోనో ఎల్లనో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిందనుకో, అది మెడికో లీగల్ కేసు అవుతుంది. మెడికో లీగల్ కేసు కింద మీరు ఎవరి ఆర్టికల్ ప్రిజర్వ్ చేయాలి. రేపు కోర్టుకు సబ్మిట్ చేయడానికి కానీ పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయడానికి కానీ కంపల్సరీ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ మెడికల్ ఆఫీసర్, మీరు వాటిని ప్రిజర్వ్ చేయాలి. మీరు ఎందుకు ప్రిజర్వ్ చేయలేదు సార్ అని అన్నాను. అని అంటే లేదు లేదు మోషన్ చేసింది కాబట్టి తగలబెట్టేసినాం. ఓకే సార్, కింద మోషన్ చేసింది, పైదేమైంది, పైది కూడా ఎందుకు తగలబెట్టారు అని ఇది కూడా అడిగాను. సార్ నేను కన్న తల్లిని, మీకు స్మెల్ వస్తుండొచ్చు, మీకు బ్యాడ్ అనిపిస్తుండొచ్చు, మీకు ఏ తల్లికి కొడుకుది బిడ్డది బ్యాడ్ అనిపించదు. పుట్టంగానే మేము అన్ని సేవలు చేస్తేనే పెద్దోళ్ళు అవుతారు, ప్రతి సేవ మేము చేస్తాం పిల్లలకి. ఏ తల్లికి ఏ పిల్లలది బ్యాడ్ కాదు సార్. నాకు ఇవ్వనట్టురి, నేను కడిగేసుకుందు, నేను తీసేసుకుందు, వాటిని నేను ప్రిజర్వ్ చేసుకుందు, నాకు గుర్తుగా ఉండు, మీరు ఎందుకు తీసేసిండు? నో ఆన్సర్ అమ్మ, రెక్లెస్ ఆన్సర్, తగలబెట్టేసినాం, మోషన్ అయింది తగలబెట్టేసినాం. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్, ఇర్రెస్పెక్టివ్ రెస్పెక్ట్, పట్టించుకోకపోవడం. సాక్ష్యాలు ప్రతిదీ కూడా వాళ్ళు ఈ విధంగానే తీసేశారా, లేదంటే మీరు తీసుకున్న సాక్ష్యాలు? మీకు అదొక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, సాక్ష్యాలు ఎలా తారుమారైనాయి, ఎలా తగలబెట్టారు సాక్ష్యాలు అనేది ఒకటి. డ్రెస్ మాయం చేశారు. ఫస్ట్ మెయిన్ ఎవిడెన్సే డ్రెస్, ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు డ్రెస్ మీదనే ఉంటుంది. ఏదైనా దొరకాలంటే ఎవిడెన్స్ దొరకాలంటే డ్రెస్సే, మనం టెస్టింగ్ పంపిస్తే ఆ డ్రెస్ మీద దొరుకుతుంది. అటువంటి డ్రెస్నే తీసేసింది. ఇంకేముంటుంది, మెయిన్ డ్రెస్సే పోయింది. అదే మళ్ళీ ఒక 2 days తర్వాత పిలిచేసి చెప్పులని ఒక కవర్లో చుట్టి, ఒక కొత్త కవర్లో చుట్టి, 4-5 కవర్లు చుట్టి, వాటికి టేపులు వేసి ఓ సెల్ఫ్లో పెట్టి నన్ను పిలిచి ఆ సెల్ఫ్లో నుంచి తీసి నాకు ఇచ్చారు. చెప్పులను ప్రిజర్వ్ చేస్తారు, డ్రెస్సును ప్రిజర్వ్ చేయలేరా? అంటే ఏదైతే ఎవిడెన్స్కు పనికి వస్తుందో దాన్ని తీసేసిండు, ఎవిడెన్స్కి పనికి రాదనేది మేము ఆమెకి ఇచ్చేసినామని చెప్పడానికి నాకు ఇచ్చేసిండు. ఇప్పుడు మీరు ఎటువంటి సాక్ష్యాలు కలెక్ట్ చేశారు, సుప్రీంకోర్టు అసలు ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే వరకు కాదు మేడం. ఎప్పుడైతే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కల్వకుట్ల చంద్రశేఖరరావు గారిని, వీళ్ళందరూ అపోజిషన్ లీడర్స్ అప్పుడు, వీళ్ళిద్దరు సీఎం చంద్రబాబు గారు ఇస్ ద గవర్నమెంట్. సో వీళ్ళ ముగ్గురిని కలిసాను నేను, 2-3 సార్లు కలిసినప్పుడు ఆల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ప్లీజింగ్. అయితే నేను ముందు నాకు అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉమెన్, లీగల్ నాలెడ్జ్ ఎక్కువ లేదు నాకు అప్పుడు. సో నేను ముందు సిబిసిఐడికి ఇమ్మని అడిగాను. అడిగితే సార్ ఓకే అన్నారు సీఎం గారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అడ్వకేట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అమ్మ సిబిసిఐడికి ఎందుకంటే సిబిఐకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, మీరు అదే అడగకపోయినానంటే అప్పుడు నేను అనుకుని మళ్ళీ చంద్రశేఖరరావు దగ్గరికి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ సిబిసిఐడి వద్దు, నాకు సిబిఐ కావాలన్నారు. అసెంబ్లీలో కూడా అదే మాట్లాడండి, అప్పుడు అసెంబ్లీ రన్ అవుతుంది, ఫిబ్రవరి కాబట్టి అసెంబ్లీ రన్ అవుతుంది, అసెంబ్లీలో ఇవ్వండి, అసెంబ్లీలో చెప్పండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అసెంబ్లీలో చెప్పిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్లీజింగ్కి వచ్చారు. అరే అడుగుతుంది ఒక అమ్మాయి నష్టపోయింది అనే ఉద్దేశంతో ఆయన కూడా సిబిఐకి ఇచ్చేశారు. వీళ్ళు అడిగారు ఇద్దరు అపోజిషన్ లీడర్స్, ఆయన సిబిఐకి ఇచ్చేశారు. అప్పటికి ఒక 2-3 months జరిగింది మేడం, చనిపోయి కూడా 2 months అయిపోయింది. సిబిఐ ఎంటర్ అయ్యే టైంకి బిఫోరే అన్ని ఎవిడెన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ప్లానింగ్ మీకు అర్థమైందనుకో. అప్పటికే మెడికో లీగల్ కింద డ్రెస్ మాయమైపోయింది. ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇన్వాల్వ్ చేయలేదు, కౌంట్ చేసుకోలేదు, ఏదో ఒక అలిగేషన్ పెట్టేసి మునిస్వామి రిపోర్ట్ లేదు అన్నారు, కౌంట్ చెయ్యము అన్నారు. తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు నా ఫోటోలు కౌంట్ లేవు, ఒక్క ఫోటో నాకు ఇవ్వలేదు, ఫోటోలు లేవు.
మళ్ళీ వీడియో లేదు. మెయిన్ ఒక వ్యక్తి చనిపోతే అది ఎట్లాంటి సస్పెక్టెడ్ డెత్ అయినా సరే, సూసైడ్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, చార్జ్ షీట్ వేసే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కౌంట్ చేస్తారు ఎవరైనా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను నా బిడ్డ కేసులో చార్జ్ షీట్ వేసేటప్పుడు కౌంటే చేయలేదు. దాన్ని కౌంట్ చేయకుండా త్రిసభ్య కమిటీ అని ఒక ముగ్గురు డాక్టర్ల ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్, ఆ కమిటీ అంట కొన్ని 7 ఎవిడెన్స్ ఉంటాయంట. ఆ 7 ఎవిడెన్స్ ఆధారంగా కొన్ని రిపోర్ట్ల ఆధారంగా ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే వాళ్ళు మ్యూచువల్గా ఇద్దరు పాయిజన్ కన్జ్యూమ్ చేసుకున్నారు. ఆ కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు తాగేటప్పుడు ప్రత్యూష ఎక్కువ తాగింది, సిద్ధార్థ్ రెడ్డి తక్కువ తాగిండు. షీ ఈజ్ హీరోయిన్, డెలికేట్ బాడీ, అందుకని ఈమె చనిపోయింది, అతను బతికాడు. సో దిస్ ఈజ్ సూసైడ్ అని చెప్పి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి సిబిఐ వాళ్ళు తీసుకొని సిబిఐ వాళ్ళు దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక తీరు రిపోర్ట్ వస్తుంది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేస్తే ఒక తీరు రిపోర్ట్. వీళ్ళు ఇక్కడ ఇంకా కౌంట్ చేసింది త్రిసభ్య కమిటీ రిపోర్ట్. కాబట్టి ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి. అది పరిస్థితి. ఇంత అన్యాయాలు జరుగుతున్నాయని భావించినప్పుడు, ఇన్ని సంఘటనలు ఎదురైనప్పుడు మళ్ళీ ఎలా లేచి మీకు మీరు లేచి నిలబడి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగారు? ఏ విధంగా జరిగిందమ్మా? మీకు ఫిబ్రవరి 24 వచ్చిందంటే నిజంగానే ఒక విధంగా ఒక హెల్ లాగా అనిపించవచ్చు. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు అసలు? ఫిబ్రవరి 24 వస్తుంది, ఇప్పుడు ఏ విధంగా మీరు మళ్ళీ పికప్ అవుతారు ప్రతిరోజు? నేను అందుకని ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ పెట్టుకున్నా. ఓన్లీ ఫర్ గర్ల్స్, ఓన్లీ ఆడపిల్లలకే సాయం చేస్తా అనేది ఒకటి పెట్టుకున్న ట్రస్ట్. నా బిడ్డ చనిపోయిన తర్వాత అక్టోబర్లో పెట్టుకున్నా, 2022 అక్టోబర్లో పెట్టుకున్నా. సో దాంతో నేను ఇప్పటి వరకు ఒక 50 నుండి 60 వేల మంది గర్ల్స్కి ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇటువంటి ట్రైనింగ్స్ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్స్, మగ్గం, వాళ్ళ కాళ్ళ మీద స్పోకెన్ ఇంగ్లీష్. అంటే విలేజ్ గర్ల్స్కి ఎట్లుంటుందంటే అక్కడ అన్ని తెలుగు మీడియంస్, ఇంగ్లీష్ ఎక్కువగా వచ్చి ఉండదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తే ఈ సూపర్ మార్కెట్లలో, చిన్న చిన్న ఫ్రంట్ ఆఫీస్లలో జాబ్స్, ఇట్లాంటి జాబ్స్ అట్లీస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి, మినిమం ఇంగ్లీష్ రావాలి. సో దానికోసం అని చెప్పేసి అది నేర్పించాను. కంప్యూటర్స్ ఫండమెంటల్స్ ఓన్లీ, అట్లీస్ట్ బిల్స్ ఎంటర్ చేయడము. మగ్గం ఒక 40 టైప్స్ ఆఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్స్, 40 టైప్స్ ఇట్లా రింగ్స్ పెట్టుకొని 40 టైప్స్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. అవి ఇలాంటివన్నీ కూడా నేర్పించాను. సో ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తే మాకు బెనిఫిట్ ఏంటంటే నేర్పించాము అక్కడ మిషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చిన 3 months నువ్వు నేర్చుకున్న మిషన్ మీకే ఇచ్చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ మిషన్ పెట్టుకొని నేర్చుకోవడానికి. అంటే అట్లీస్ట్ మేమేంటంటే హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా నీ మినిమం ఎక్స్పెండిచర్స్ నువ్వు సంపాదించుకో అనే ఉద్దేశంతో నేను చాలామందికి హెల్ప్ చేసినాను, చాలామందికి అట్లా ఇప్పించాము. అందులో ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ తోటి నియర్లీ నేను ఒక 1000-1500 ఫ్యామిలీస్ వరకు సెట్ చేసిన. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అవుటర్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించినవి అవి కూడా చేస్తున్నాను. కంప్లీట్గా ట్రస్ట్తోనే ఉన్నారమ్మా ఇప్పుడు? ట్రస్ట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే అందుకని ఏంటంటే ఫిబ్రవరి 24th వచ్చిన నా బిడ్డ ఆగస్టు 29th వచ్చిన బర్త్డే, పుట్టినరోజు వచ్చినా నేను ఎక్కడో ఒక దగ్గర అన్నదానం చేయడము, లేకపోతే ఒక 100 member గర్ల్స్కి ఏమన్నా భోజనాలు పెట్టించడము, లేకపోతే ఏమన్నా డ్రెస్సెస్ ఇప్పేయడము, బుక్స్ ఇప్పేయడము, ఏదో ఒకటి చేస్తారు. రేపు Feb 24th కూడా ఇక్కడ మా కాలనీలోనే అన్నదానం పెట్టిన, ఏదో ఒకటి చేస్తా. ప్రత్యూష బతికి కనుక ఇప్పుడు ఉండుంటే తను చాలా సంతోషించేది ఇవన్నీ చూసి. సో తను కూడా నాకు తెలిసి ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ఇదంతా చూస్తే ఇప్పుడు కనుక ఉండుంటే ఇంకా బాగా ఫేమస్ అయ్యేది కదా. మీకు అనిపిస్తుందా? మీరు సినిమాలు చూస్తారమ్మా? తక్కువ. సినిమాలు చూస్తే మీకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందా? అంటే మాది సినిమా కుటుంబమే, బట్ తక్కువ. మా బాబు కూడా ఇప్పుడు చేస్తున్నాము, బట్ తక్కువ. ఎక్కువసేపు కూర్చొని కాన్సన్ట్రేట్ చేయలేను. నా ఫ్యామిలీ నాదే ఉంటుంది, నాది అదో లోకం, ఆ లోకంలో ఉండిపోతాయి. ట్రస్ట్, ఆడపిల్లలు, అదే
చాలా బాగుందమ్మా. మా అట్లనే అత్యాచార ఘటనలు చాలా జరుగుతున్నాయి, వాటిలో కేసెస్లో కూడా స్పీడప్ అవ్వటం లేదు. నాకు తెలిసి ఇప్పుడు అన్నీ కూడా త్వరగా ఏమీ వర్డిక్స్ రావు. ఇప్పుడు ఈ మన యొక్క కేసులో ఎట్లా జరిగిందో అట్లనే ఏం చెప్తారమ్మా ఇట్లాంటి కేసెస్ చూసినప్పుడల్లా మీకేమనిపిస్తూ ఉంటుంది? మన న్యాయపరమైన చట్టమే, మన ఇండియన్ యాక్టే అట్లా ఉంది. ఇండియన్ యాక్ట్ని మనం మార్చలేము. కేంద్ర ప్రభుత్వము, పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఇన్ని చూస్తున్నారు ఇన్సిడెంట్స్. వాళ్ళ చేతిలో కూడా మొబైల్ ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తారు. 24 hours ఏమీ యాక్టివ్లో ఉండరు, వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మొబైల్స్ చూస్తుంటారు. జస్టిస్ ఎవరికి అవుతుంది, ఇన్జస్టిస్ ఎవరికి అవుతుంది చూస్తూనే ఉంటారు. వాళ్ళకి చలనం రావాలి, లేకపోతే మన కామన్ పీపుల్ అన్నా చలనం రావాలి. ఇవి మార్చండి, చట్టం మార్చండి అని అన్నా రావాలి. రానంతసేపు ఆ చట్టము మారదు. ఈ మాలాగా అన్యాయం అయ్యేటోళ్ళకు న్యాయం చేసేటోళ్ళు కూడా ఎవరూ లేరు. అంటే నేను ఇక్కడ రెండే ఆలోచిస్తాను, 2 గ్రూప్సే ఇక్కడ. ఒకటి ఉన్నతమైన వర్గము, ఒకటి మిడిల్ క్లాస్ అని లేని వర్గం. ఈ 2 వర్గాల్లో నేను చూసింది, నేను న్యాయపరంగా ఎంతవరకు జస్టిస్ జరుగుతున్నాయి అనేది నేను సొసైటీలో చూసింది ఒకటే. పెద్ద కుటుంబంలో అక్యూజ్డ్ ఉండి చిన్న కుటుంబంలో బాధితులు ఉంటే బాధితులకు న్యాయం జరగదు, అక్యూజ్డ్కే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, కాబట్టి అతనికే న్యాయం జరుగుతుంది. ఇక్కడ మనకు న్యాయం జరగదు కోర్టులో. మనం ఎంత పోరాటం చేసినా కొట్టేస్తారు, మన కేసుని పక్కకు చెప్తారు. అలా కాకుండా చిన్న కుటుంబంలో, పేద కుటుంబంలో అక్యూజ్డ్ ఉన్నాడు అనుకోండి, దోషి ఉన్నాడు, పెద్ద కుటుంబంలో బాధితుడు ఉన్నాడు, వీడికి తప్పకుండా పనిష్మెంట్ పడుతుంది. 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పడవచ్చు, 30 సంవత్సరాల జీవిత ఖైదు పట్టవచ్చు. ఎందుకంటే వాడు ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు, వాడు అన్నీ చేసుకోగలుగుతాడు. ఇది జరుగుతుంది ఇక్కడ. అందుకే మా కుటుంబం కూడా లేని కుటుంబంలోనే ఉన్నాం మేము, కాబట్టి మాకు న్యాయం జరగదు. ఎందుకంటే ఇక్కడ సిద్ధార్థ రెడ్డి అనేవాడు ఉన్నత కుటుంబంలో ఉన్నాడు, అతనికి అంత అధికారం ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము అలగేషన్ చేసిన వాళ్ళ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది అతడికి, కాబట్టి అతనికి న్యాయం జరుగుతుంది. ఎస్కేప్ అవుతున్నాడు, శిక్ష కూడా తగ్గించబడుతుంది. ఎక్కడ పోయినా శిక్ష తగ్గించబడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దే ఆర్ వెల్ సెటిల్డ్, వెల్ పాపులర్, వెల్ పవర్ మ్యాన్స్ ఉన్నారు అతను వెనుక. నాకు ఎవరు లేరు, ఎలోన్ లేడీని, ఒక్కదాన్ని, ఏమీ లేని దాన్ని, పవర్ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, కొట్లాడుతున్నా. సంఘంలో ఏ ఒక్కరికి మా కుటుంబం మీద కానీ, ప్రత్యూషం మీద కానీ, నా మీద కానీ దయా దాక్షిణ్యాలు లేవండి. ఆమె కొట్లాడుకొని మాకేంది అంతే. ఎవ్వరు ఇంతవరకు 2002 నుంచి ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు, నువ్వు కొట్లాడుతున్నావా, బాధపడుతున్నావా, నీకేమైనా సపోర్టు కావాలన్నా, న్యాయమైన సపోర్టు కావాలన్నా, ఎలాంటి సపోర్టు కావాలి, ఏం ఫైట్ చేస్తున్నావు, ఎవరైనా బాధ పెడుతున్నారా అడిగిన నాదుడు ఒక్కళ్ళు కూడా లేదు. ఆ దేవుళ్లకు మా మొర పెట్టుకోవడం తప్పితే ఇంకెవ్వరు మమ్మల్ని ఆదుకోలే, మమ్మల్ని కలవలే, మమ్మల్ని పిలవలే, మమ్మల్ని అడగలే. మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టారు, చచ్చిపోయారా, బతికారా, తల్లి కొడుకులు ఉన్నారా లేదా, ప్రత్యక్ష కుటుంబం ఉందా లేదని కూడా ఎవరు పట్టించుకోలే మేడం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, ఇలా భయపడాల్సింది ఏమీ లేదు. నా పోరాటము, నా కష్టము, నేను అడ్వకేట్లను ఏం బతిలాడుకున్నానో, అడ్వకేట్లకు రూపాయి అడిగితే ₹1 ఇచ్చానా లేదా, ఒక పైస ఇచ్చానా లేదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళా. సెషన్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నాకున్న అడ్వకేట్లే సాయం చేశారు తప్పితే ఎవ్వరూ సాయం చేయలే నాకు. వెనక్కి లాగేటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళమ్మా, వెనక్కి లాగేవాళ్ళు. మనం ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే రూమర్స్ ఉంటాయి కదా, గెలిచిందిలే, ఆమె ఏదో పిచ్చిది పోతూ ఉంది, పోరాటం చేస్తుంది పిచ్చి దానిలాగా, వీళ్ళ చేతులలో ఆమె ఎప్పుడు గెలవాలా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ముందర ఆమె ఎప్పుడు గెలవాలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ డిస్కరేజ్ చేసిన వాళ్ళ కూతురు కాదు కదా నా కూతురు. నా కూతురు బతుకున్నప్పుడు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చింది, నా కోసం, నా కొడుకు కోసం ఎంత తాపత్రయపడ్డది. డెవలప్ కావాలి, మేము డెవలప్ కావాలి, మా అమ్మ డెవలప్ కావాలి, మా అమ్మ నిమ్మలంగా ఉండాలని నా కూతురు ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. అందుకే అది నా కూతురు. లేదు అని చెప్పేసి నేను వదిలిపెట్టలేను కదా, ఉన్నప్పుడు ఆరాటపడిన కూతుర్ని లేదు అని చెప్పేసి నేను వదిలిపెట్టుకోలేను. ఎవరు నాకు సపోర్ట్ వచ్చినా, ఎవరు నాకు సపోర్ట్ రాకపోయినా, ఎవరు ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినా, హెల్ప్ ఇవ్వకపోయినా, అమ్మవారిని నమ్ముకున్నా, ముందరికి సాగినా. ఈరోజు అంతో ఇంత కంటి తుడి పిల్లని రాత్రి నుంచి అమ్మవారికి మొక్కుతూనే ఉన్నా. ఏదన్నా కొద్దిగంతన్నా న్యాయం చేయమ్మా, మొత్తం కొట్టేయకమ్మా, న్యాయం చేయమ్మా, న్యాయం చేయమ్మా అని రాత్రి నుంచి నాకు మా అడ్వకేట్ కాల్ చేసినప్పటి నుంచి నిద్రపోలే మేడం లేదు. బట్ అంతో ఇంత న్యాయమైతే దొరికింది.
కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తాడు సిద్ధార్థ రెడ్డి. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తాడు. నా బిడ్డను పచ్చలాడని అంటే కాలితోటి నాశనం చేసేసిండు. తప్పకుండా వాడు వాని కుటుంబము వాడు సర్వనాశనం అయిపోతారు. నా బిడ్డ ఉసురు, నా ఉసురు, నా కుటుంబం ఉసురు తప్పకుండా తగులుతుంది. చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఈ కేసులో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో ప్రత్యక్షంగా కానీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వెనక నుంచి కానీ ముందర నుంచి కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిందో ప్రతి ఒక్కరి కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు మీడియాకి వచ్చి నన్ను తిట్టినా పర్వాలేదు, నాకు తగలదు. ఎందుకంటే నేను అన్యాయం అయిపోయిన కుటుంబం. సర్వనాశనం అయితే కుక్క చావు చేస్తాడు. ఒక్కొక్కడు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కడు కుక్క చావు చేస్తాడు. ఆ కనకదుర్గమ్మనే నాశనం చేస్తుంది. తరతరాలకు మా ఫ్యామిలీ ఉసురు, నా బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది. చాలా బాధపడుతున్నా మేడం. ఎక్కడికో డెవలప్ కావాల్సిన నా కుటుంబం ఇక్కడనే ఆగిపోయింది. ఈరోజు కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఎంత బాధ అవుతుంది మేడం. అది వాళ్ళ ఇంట్లో జరుగుతా తెలుస్తుంది. చాలా బాధపడుతున్నా. ఎక్కడ డెవలప్మెంట్ లేక ఆగిపోయినాం మేము ఇక్కడ. అదే నా కూతురుంటే నాకెంత డెవలప్ ఉండేది, నాకెంత ఆసరా ఉండేది, నాకెంత సపోర్ట్ ఉండేది. నాశనం చేసినావు కదా జీవితాన్ని. కర్మ ఫలితం తప్పకుండా సర్వనాశనం అయిపోతావు. చల్లని ఉసురట మెల్లగా తగులుతుందంట. ఇప్పుడు తగిలింది నీకు నాశనం అయిపోతావు. సర్వనాశనం. నేను కళ్ళతో చూసిన కొందరిని ఇంకా నాశనం అయిపోతుంది. ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా బిడ్డను వాడుకున్న ప్రతి ఒక్కరు సర్వనాశనం అవుతాడు. కుక్క చావు చేస్తారు. ఈరోజు సాక్ష్యాలు లేక మీరు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి కోట్లో తప్పించుకోలేరు. దేవుడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. కనకదుర్గమ్మని నేను పూజిస్తున్నా, ఆ అమ్మ సాక్షిగా చెప్తున్నా, సర్వనాశనం అయిపోతారు మేడం అందరు. చాలా బాధ అవుతుంది మేడం. ఎందుకంటే ఏమి చేయలేని దిక్కుతోచిన స్థితిలో ఒక్కదాన్ని ఒంటరి ప్రయాణం చేసిన మేడం. చేయకూడదు మేడం. ఏ కుటుంబాలను ఇట్లా నాశనం చేయకూడదు. నువ్వు ఒక అమ్మకు పుట్టినావు, నీ ఇంట్లో చెల్లెండు ఉండు, నీ ఇంట్లో భార్య ఉంది, నీ ఇంట్లో తల్లి ఉంది. ఇంకొక తల్లికి శోభ పెట్టినావు, ఇంకొక ఆడపిల్లని నాశనం చేసినావు. 100 రెట్లు అనుభవిస్తావు. అమ్మ, ఇన్సిడెంట్ జరగక ముందు అసలు మీతో ప్రత్యూష ఏ విధంగా ఉండేది? తమ్ముడు కూడా చిన్నవాడు కదా, తనతో ఎలా ఉండేది? మీతో ఏ విధంగా ఉండేది? ఎలా ఉండేది ఎన్వైర్న్మెంట్? అది ఎప్పుడు కాలేజ్లో జాయిన్ అయింది? అసలు లవ్ అనేది మీకు ఎప్పుడు చెప్పింది? తను లవ్ అనేది, రిలేషన్షిప్ అనేది అసలు ఎప్పుడు చెప్పడం జరిగింది? అంటే యాక్చువల్లీ తనకి డాడీ చిన్నప్పుడే చనిపోయాడండి. మా హస్బెండ్ చనిపోయినప్పుడు తను 6th క్లాస్ ప్రత్యూష. బాబు ఇంకా చాలా చిన్నోడు. సో అప్పుడే తను అంటే మా అన్నయ్య వాళ్ళందరేమో ఊర్లో ఉండేవాళ్ళు, భువనగిరిలో ఉండేవాళ్ళు, మేము తార్నాకలో మేము తార్నాకలో ఎందుకు సెటిల్ అయినామంటే మా హస్బెండ్ సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్. సో అతనికి ఫస్ట్ అపాయింట్మెంట్ మిర్యాలగూడలో వచ్చింది. మిర్యాలగూడలో వెళ్ళినాం, మిర్యాలగూడలోనే ఉన్నాం. పాప బాబు మేమందరం మిర్యాలగూడ ఉన్నాం. నేను అప్పుడు క్యాంప్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని, గవర్నమెంట్ జాబ్ మిర్యాలగూడ. అయితే మేమిద్దరమే, హస్బెండ్ అండ్ వైఫ్ మేమిద్దరమే సెటిల్ చేసుకొని హైదరాబాద్కి వెళ్తే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో మనకు నియర్ బై ఉండాలి, నాకు జాబ్ ఉండాలా, నాకు జాబ్కు ఫ్రీక్వెన్సీ ఉండాలి, తనకి బ్యాంక్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, పిల్లలకి ఫ్రీక్వెన్సీ ఉండాలని చెప్పి మా ఊరికి కూడా అమ్మ వాళ్ళకి కూడా దగ్గర ఉండాలి. నాకు అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఇద్దరు భువనగిరే. సో వాళ్ళ మదర్కి మా మదర్ వాళ్ళకి అందరికీ కూడా దగ్గర ఉండాలని చెప్పి మేము తార్నాక సెట్ చేసుకున్నాం. తార్నాక అయితే అటు ఇటు దగ్గర అని చెప్పి తార్నాకలో సెటిల్ అయిపోయినాం. సెటిల్ అయిపోయిన తర్వాత పాపని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయి 94లో మా హస్బెండ్ చనిపోయారు. నాకు 30 years ఉన్నప్పుడే మా హస్బెండ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకేం చేయాలో తెలియక అక్కడనే సెటిల్ అయిపోయినాం. మేము తార్నాకల్నే ఉన్నాను. అప్పటికి పాప 6th క్లాస్లో ఉంది. సో నా పాప ఏం చేసిందంటే తనకు తాను కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయి. అంత చిన్న ఏజ్లో కూడా తమ్ముడిని దగ్గరికి తీసుకోవడము. అంటే నాకేంటంటే బస్ ఫ్రీక్వెన్సీ తక్కువ అక్కడ. నేను తార్నాక నుంచి వెళ్ళాలంటే కీసరం నుంచి అక్కడికి బొమ్మల రామరం వెళ్ళాలి. మాకు మార్నింగ్ ఒక బస్సు, ఈవినింగ్ ఒక బస్సు. అప్పుడు ఆర్టీసీ బస్సులో మార్నింగ్ 7 o'clock వెళ్ళిందంటే నైట్ 8:30, 9 అయ్యేది నాకు. బస్సు కరెక్ట్గా రాకపోయేది. అది యాదగిరిగుట్ట బస్సు చుట్టూ తిరుక్కుంటూ యాదగారిపల్లి అని అదని ఇదని తిరుక్కుంటూ బొమ్మల రామరం వచ్చేది. ఒక్కోసారి బస్సు క్యాన్సిల్ అయితే లారీలు ఎక్కి వచ్చేటోళ్ళం మేము. ఆ రాత్రి ఒకళ్ళనొకళ్ళం టీచర్లం తోడుగా ఉండి కూర్చొని భయపడుతూ వచ్చేవాళ్ళం. అట్లాంటి ఇంటీరియర్ ప్లేస్ ఉండే మాకు బొమ్మల రామ. ఆయన కూడా పిల్లల కోసం కష్టపడి మేము అక్కడ తార్నాకలో సెటిల్ అయిపోయినాం. అట్లా వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే మేము అలా ఫ్రీక్వెన్సీ వస్తున్నామని చెప్పి బాబుని క్లోజ్ చేసుకుంది. నేను ఇంకా వాళ్ళకు ఒక కీ ఇచ్చేసి నేను ఒక కీ తీసుకొని పోయేది. పాప 3:30 అక్కడ సెంటాన్ స్కూల్లో జాయిన్ చేశాడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. సెంటాన్ స్కూల్ నుంచి తన ఇంటికి వచ్చేసి బాబుకు డ్రెస్ చేంజ్ చేసి తను డ్రెస్ చేంజ్ చేసేసుకొని బాబుకు బిస్కెట్లు తినిపించేసి తను కొన్ని బిస్కెట్లు తిని
ఒక చిన్న స్కూటీ కొనుక్కుంది. 11-12 ఇయర్స్ అప్పుడే చిన్న స్కూటీ నేర్చుకుంది. స్కూటీ నేర్చుకొని సన్నగా సైకిల్ లాగా ఉంటుంది స్కూటీ, అది కొనేసుకొని ఒక 10,000 పెట్టి అది కొనేసుకొని ఆ స్కూటీ నేర్చుకుని తమ్ముడిని దాని మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ట్యూషన్లో వదిలిపెట్టి తను ట్యూషన్కి వెళ్ళిపోయేది. అప్పటికే నేను 6:30 వరకు రాను కదా, మళ్ళీ 6:30కి తమ్ముని దగ్గర పోయి తమ్ముని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి తమ్ముని కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించేసుకొని తను హోంవర్క్ చేయించేసుకొని అమ్మ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను. నేను వచ్చే వరకు 7:30-8 అప్పుడే వచ్చేసి వాళ్ళకి తొందర రైస్ చేసి వాళ్ళకి పెట్టేసి మళ్ళీ మార్నింగ్ చూసుకోవాలి, వెజిటేబుల్స్ అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోవాలి నేను. మళ్ళీ నేను ఆ రాత్రి అంతా 10-10:30-11 వరకు అన్నీ చేసుకొని మళ్ళీ 5 o'clock లేచి వీళ్ళకి అన్నీ రెడీ పెట్టి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. అంటే టోటల్లీ షీఈస్ ద టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పటికే అమ్మ ఒక్కతే, డాడీ లేడు, మేము చేసుకోవాలి. అప్పటి నుంచే తనకు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. అట్లా తమ్మునికి మొత్తం నేనే అని చెప్పి తమ్ముడు ఏడుస్తుంటే దాని మీద స్కూటీ మీద కూర్చోబెట్టుకొని అంతటా తార్నాకంతా తిప్పాలా, తమ్మునికి ఏమైనా ఫ్రూట్స్ కొనియాలి, బిస్కెట్స్ కొనియాలి, చాక్లెట్స్ కొనియాలి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ చిన్న మనసుకి ఏం చేయాలో తోచేది కాదు. అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చున్నా వాళ్ళిద్దరు. అలా 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 10th ఇంటర్మీడియట్ వరకు వచ్చినంత ఇంకా పాప పెద్దదైపోయింది. ఏం చేయాలో అర్థం కాక నేనేం చేసినంటే ఇంట్లో ఉంటే ఆడపిల్ల ఒక్కతే నైట్ అయిపోతుంది నాకు, బాబునంటే కింద ఓనర్స్ ఇంట్లోనో ఎక్కడనో పెట్టచ్చు, పాపకు కష్టమైపోతుంది ఆడపిల్ల అని చెప్పేసి నేను ఇక్కడ రెసిడెన్షియల్లో గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేసిన ఎస్ఆర్ నగర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బైపీసీ తీసుకోబెట్టా ఇక్కడనే ఉండు అని చెప్పేసి. అప్పుడు మాకు గవర్నమెంట్ శాలరీ ఓన్లీ 6,000, నాకు 6,500 వచ్చేది అంతే గవర్నమెంట్ శాలరీ. టీచర్కి చాలా తక్కువ లెస్తుండే శాలరీస్ అప్పుడు. ఆ 6,500నే రెంట్ అన్నీ వెళ్ళాలంటే కష్టమైపోయేది. ఈమెకు హాస్టల్ ఫీజు కట్టాలి, ఈమెకు కాలేజ్ ఫీజు కట్టాలి, మళ్ళీ ఈయనకు స్కూల్ ఫీజులు కట్టాలి, నా బస్ ఫెయిర్స్, మళ్ళీ మా ఫీడింగు, ఇవన్నిటికీ 6,500 సరిపోయేది కాదు. అప్పటికి ఈయనకు పెన్షన్ కూడా మా హస్బెండ్ చనిపోయాక 14 yearsకే చనిపోయాడు. చిన్న ఏజ్లో చనిపోయాడు కాబట్టి 14 years సర్వీస్ అయింది, బ్యాంక్ సర్వీస్. ఆ 14 years సర్వీస్లో చనిపోవడానికి 6 months ముందరనే పెన్షన్ వచ్చింది. బ్యాంకర్స్కి పెన్షన్ ఎలిజిబుల్ వచ్చింది. పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టండి అన్నారు. ఈయన కూడా మాకు టోటల్ అమౌంట్ ఎట్ ఏ టైం లాట్ అమౌంట్ వద్దు, పెన్షన్ కావాలని చెప్పి ఈయన కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న 6 monthsకి చనిపోయాడు. 33 yearsకే చనిపోయాడు. ఆ పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్ వచ్చే దాంట్లో ఈయన తీసుకున్న లోన్స్ డిడక్షన్స్ అన్నీ పోవడానికి నాకు 94లో చనిపోతే 2008 వరకు నాకు పెన్షన్ చేతికి రాలేదు. వాళ్ళు అన్ని లోన్స్ కట్ చేసుకుంటున్నారు ఎవ్రీ మంత్, ఇంట్రెస్ట్, లోన్స్ అన్ని డిడక్షన్, యాజ్ పర్ డిడక్షన్ అన్నీ కట్ అయిపోయినాయి. ఒక్క పైసా కూడా చేతికి రాలేదు. అప్పుడు ఈయన చనిపోయినప్పుడు మాకేం చేశారంటే బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ 1 day శాలరీ ఇచ్చారు. హైదరాబాద్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ 1 day ఆన్ డ్యూటీలో చనిపోయాడని చెప్పేసి 1 day శాలరీ ఇచ్చారు. అవి ఒక 58,000 వచ్చాయి నాకు. ఆ 58,000 పెట్టి నేను డైలీ ఫైనాన్స్ ఓపెన్ చేసుకున్నా. శాలరీ సరిపోవట్లేదు, పాపను హాస్టల్లో జాయిన్ చేసిన, అవన్నీ డబ్బులు అట్లనే దాచిపెట్టుకొని ఏం చేయాలో తెలియక వాటితోటి నాకు తార్నాకలో తెలిసిన ఒక 2-3 సార్లను అడిగిన, సార్ శాలరీ సరిపోవట్లేదు, నాకు ఏదన్నా చిన్న బిజినెస్ ఉంటే చూపించండి అంటే, నువ్వు ఇంట్లో కూర్చొని చేసేది ఏముండదమ్మా, ఇంకో ఈ డైలీ ఫైనాన్స్ కొన్ని షాప్స్ చూపిస్తాం, వాటికి ఫైనాన్స్ ఇవ్వు, ఆ ఫైనాన్స్ డబ్బులతోటి నువ్వు గెట్ ఆన్ చేసుకోవచ్చు, నీ బిడ్డకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక బాయ్ని ఇవ్వండి సార్ అంటే ఒక బాయ్ని ఇచ్చారు. వాడికి నెలకు 150 రూపాయలు ఇచ్చాను. నేను అప్పుడు కలెక్షన్ చేసుకోవచ్చు, డబ్బులు కలెక్షన్ చేసుకోవచ్చు, 150 రూపాయలు ఇచ్చాను. వాడు రోజు ఈవినింగ్ పోయి డబ్బులన్నీ కలెక్షన్ చేసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను బస్సులో కూర్చుందంటే స్కూల్కి వెళ్ళే వరకు అవి రాసుకుంటూనే కూర్చోదు. ఇంకా ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎవరికి డిడక్ట్ చేయాలి, ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వాలి, బస్సులో కూర్చొని ఇవన్నీ. ఎందుకని ఇంటికి వస్తే మళ్ళీ నా పని నాకే ఉంటుంది. పిల్లలను చూసుకోవడము, చదివించడము, కూరగాయలు చూసుకోవడము, డైలీ రొటీన్ సంసారం అన్నీ రాసేసుకొని మా హెచ్ఎం అనేది, నీది పక్కన కూర్చుంటే బోర్ వస్తుంది, ఎప్పుడు రిజిస్టర్లో ముఖం పెడతావు ఏంటంటే, మేడం నా కష్టాలు నాకే ఉన్నాయి మేడం, నేను ఇవన్నీ చూసుకోవాలి కదా అనేది. అలా 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 ఫైనాన్స్ చేసుకొని ఎర్నింగ్ డెవలప్ చేసుకొని నా కూతుర్ని ఇలా పెట్టినండి. అంటే నా దురదృష్టం కోసం హాస్టల్లో పెట్టిన. అక్కడ సిద్ధార్థ్ రెడ్డి పరిచయమయ్యాడు. అది నాకు చెప్పలే అప్పుడు. అది ఏంటంటే కో ఎడ్యుకేషన్, హాస్టల్ ఏమో గర్ల్స్, కానీ కాలేజ్ మాత్రం కో ఎడ్యుకేషన్. అప్పుడే ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాగానే ఈ జయదేక వీరుడు అతిలోక సుందరికి ఫొటోస్ పంపించింది. అక్కడనే గర్ల్స్ అందరు కలిసి ఏదో జోక్కి టైం పాస్కి పంపించారు. అందులో ప్రత్యూష సెలెక్ట్ అయిపోయింది. వాళ్ళు ఆడిషన్స్కి రమ్మన్నారు జెమినీ వాళ్ళు.
ప్రత్యూష సెలెక్ట్ అయింది కాబట్టి ప్రత్యూషని ఆడిషన్స్కి పంపించడం నాకు కాల్ చేసి చెప్పారు. నేను కొద్దిగా డౌట్ పడి వెల్ విషర్స్ని అడిగి పంపాలనా వద్దా, సినిమా ఫీల్డ్ ఎట్లా అంటే మా అన్నయ్య వాళ్ళందరూ నాకు బ్రెయిన్ వాష్ చేసి పంపియమ్మ బాగానే ఉంటాయి, అసలు ఎవరికి అవకాశాలు రావు, మన పిల్లకు వచ్చింది పంపి బాగానే ఉంటుంది, నువ్వు వెంబడి ఉంటావు కదా ఏమవుతుంది అని పంపించా. అట్లా ఒక 1 lakh అప్లికేషన్స్ వస్తే రాఘవేంద్రరావు గారికి, అందులో ఫిల్టర్ చేయంగా ఆడిషన్స్ తీసుకొని వాయిస్ ఆడిషన్స్, ఫేస్ ఆడియన్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా 7 ఫ్యామిలీస్ 7 కపుల్స్ ఫైనల్ అయినాయి. అందులో ప్రత్యూష వచ్చింది. మళ్ళీ అందులో మూడు కపుల్స్ చేశారు. మళ్ళీ 3 కపుల్స్లో కూడా ప్రత్యూష వచ్చింది. ఆ ప్రత్యూషలో లయ సెకండ్ వచ్చింది, ప్రత్యూష థర్డ్ వచ్చింది, ఇంకొక అమ్మాయి వచ్చింది ఫస్ట్. ఆ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఇది రాంబంట్లో, అమ్మాయి పేరు రాదండి నాకు ఎప్పుడు, రాంబంట్లో హీరోయిన్ సిస్టర్, ఆ అమ్మాయి లయ ప్రత్యూష ముగ్గురిని పిలిచి మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పి ఇచ్చారు. ఇదే మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పి రాఘవేంద్ర గారు ఆ పెద్ద అవార్డు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చేసి నాకు పిలిచి చెప్పారు, అమ్మ ప్రత్యూష చాలా మంచి స్మైల్ ఉంది, మీరు మంచిగా ట్రైనింగ్ ఇప్పించేస్తే ప్రత్యూష మంచి హీరోయిన్ అవుతాయి, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అని అంటే, మాకు ఎవరు తెలియదు సార్, చాలా కొత్త, ప్రత్యూష ఏదో పెట్టిందని చెప్పేస్తే ఫైనల్కి వచ్చింది సార్, నాకు ఎవరు సినిమా పిల్లలేదు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్ అన్నాను. ఎందుకు నేను చాట్ల శ్రీరాములు గారికి చెప్తాను, అక్కడ ట్రైనింగ్ పెట్టండి, మీరు ఎల్లుండి వెళ్ళండి, నేను రేపటి వరకు చెప్పేస్తాను సార్కి, మీరు ఎల్లుండి వెళ్ళి సార్ని కలవండి అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చి, మీరు ఎల్లుండి మాట్లాడండి, మీరు పాప వెళ్ళి మాట్లాడండి. నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళి మాట్లాడితే చెప్పారు, రాఘవేంద్ర సార్ డైరెక్టర్ గారు చెప్పారు, నేను ఇస్తానమ్మ ట్రైనింగ్, కాకపోతే పంజగుట్టలో జూబ్లీహిల్స్లో ప్లేస్ ఉంటేనే ఇస్తాను, టార్నాక వరకు రాలేను అన్నారు. ఓకే సార్ నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి జెమినీ ఆఫీస్కి వెళ్ళి, జెమినీ వాళ్ళు పరిచయం అయ్యారు అప్పటికి, ఇదంతా నా ఆడిషన్స్ ఇదంతా అయిపోయాక జెమినీ ఆఫీస్ వాళ్ళు చాలామంది వెళ్ళి జెమినీ వాళ్ళని అడిగాను, సార్ ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాట్ల శ్రీరాములు గారు యాక్టింగ్ నేర్పిస్తా అంటున్నారు ప్రత్యూషకి, కొద్దిగా 1.5 hour టైం ఇస్తే చాలు సార్ అన్నాను. జెమినీది చిన్న ఆఫీస్ అక్కడ పంజగుట్టలో అపార్ట్మెంట్లో, లేదు మేము వచ్చేది 10 o'clock వస్తాము, మీరు మార్నింగ్ 8:30 నుంచి 9:30 10 వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇచ్చారు. అక్కడికి చాట్ల శ్రీరాములు గారు వచ్చేసి ప్రత్యూషకి డబ్బింగ్ జానకి కూతురు గాయత్రికి ప్రత్యూషకి ఇంకొక అబ్బాయికి ముగ్గురికి ట్రైనింగ్ ఇస్తాను. మీరుండేవారమ్మా తనతో పాటు? లేదు, నేను పోయి మాట్లాడి మొత్తం ఆఫీస్ మాట్లాడి అంతా సెట్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ 1.5 hour 2 hours ఇస్తాను సార్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నానని అంతా సెట్ చేస్తే చాట్ల శ్రీరాములు వచ్చారు. నేను పాపకి ఏం చేసినట్టు, నాకు జాబ్ కదా, పాప తనొక్కరే మేనేజ్ చేసుకుని ఒక ఆటో మాట్లాడాను, ఇక్కడ బాగా తెలిసిన ఒక ఆటో అతన్ని మాట్లాడాను, మంత్లీ ఇంత డబ్బులు ఇచ్చేటట్టు మాట్లాడుకుని పాప ఆటోలో చాట్ల శ్రీరాముకి మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయింది, 8 కల్లా అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుని మళ్ళీ రాకేష్ మాస్టర్ దగ్గరికి డాన్స్ మాస్టర్, అక్కడ కూడా డాన్స్ పెట్టాను, అక్కడ కూడా డాన్స్ నేర్చుకొని ఇంటికి తెచ్చుకున్నాను పాపని. ఇంకా ఓన్లీ కాలేజ్లోనే పెట్టేసి రెసిడెన్షియల్ నుంచి ఇంటికి తెచ్చేసుకున్నాను, కాలేజ్కి వెళ్ళిపోయేది. అలా చాలా కష్టపడి నేర్పించాను. అప్పుడే మోహన్ బాబు గారు చాట్ల శ్రీరాములో ఒక 6 months తర్వాత కాల్ చేశారు, ఒక మంచి డాటర్ రోల్ ఉంది, నన్ను డామినేట్ చేసే రోల్, నాకు ఈక్వల్గా పోట్లాడే రోల్ ఉంది, ఒక మంచి అమ్మాయి కావాలి, నువ్వెవరికో ట్రైనింగ్ ఇస్తున్నావు అని తెలిసింది. ఎవరంటే నా దగ్గర 2 girls ఉన్నారు, గాయత్రి ప్రత్యూష. నా దగ్గర ఉన్న సెంటిమెంట్ అంటే నాకు శిష్యులందరూ ఒకటే, నా శిష్యులందరూ నేను ఒకటే తీరు చూస్తా, వీళ్ళు మంచిగా చేస్తారు వీళ్ళు మంచిగా చేయరని చెప్ప, 2 girlsని పంపిస్తా, నీకు అందులో యాక్టింగ్లో ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకో. ఫస్ట్ గాయత్రి వెళ్ళింది మోహన్ బాబు గారికి, యాక్ట్ చూశారు, పంపించేశారు. సెకండ్ డే ప్రత్యూషను కూడా పిలిచారు, రవిరాజ పినిశెట్టి డైరెక్టర్. రవిరాజ పినిశెట్టి మేము వెళ్ళేసరికి మోహన్ బాబు గారు ఇంటికి రమ్మన్నారు, ఆఫీస్కి వద్దన్నారు, ఇంటికే రండి అన్నారు. ఇంటికి వెళ్ళేసరికి ఆయనది కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉన్న ఇల్లు చాలా పెద్ద ఎత్తులో ఉంటుంది, చాలా స్టెప్స్ ఎక్కాలి. మేము అక్కడికి వెళ్ళినాం, నేను ప్రత్యూషకు మంచిగా లంగా జాకెట్ వేసుకొని తీసుకెళ్ళాను, పట్టు జాకెట్, ఎందుకంటే డాక్టర్ రోల్ అన్నారని చెప్పి లంగా జాకెట్ వేసుకొని తీసుకెళ్ళినాం. మేము ఇట్లా వెళ్తుంటేనే ప్రత్యూష ఆగు అన్నారు రవిరాజ పినిశెట్టి గారు, కింద ఆగినాం. నన్ను అన్నారు, అమ్మ మీరు కొద్దిగా పక్కకి వెళ్ళండి అమ్మ, ప్రత్యూషను నిలబెట్టి మీరు పక్కకి వెళ్ళండి అన్నారు. ప్రత్యూషను నిలబెట్టి నేను పక్కకి వెళ్ళిపోయాను, కొద్దిగా కనబడకుండా పక్కకి వెళ్ళండి అన్నారు. పక్కకి వెళ్ళినా ప్రత్యూష అక్కడి నుంచి లంగా ఇలా పట్టుకొని వితౌట్ ఆయాసం మా దగ్గరికి వచ్చేసి అన్నాడు. అక్కడ 15-20 మెట్లు ఉంటాయి, ఇలా ఉంటాయి మెట్లు, వాళ్ళు పైన కూర్చొని ఉన్నారు. ఓకే సార్ అన్నాను. పాప నన్ను చూసి భయపడింది, నువ్వేం భయపడద్దు పైకి వెళ్ళు అన్నా. నేను సైగ చేసిన దూరం, నేను ఉన్నా ఇక్కడే, నువ్వేమద్దు వెళ్ళేళ్ళు ఉన్నా. పట్టుకొని హ్యాపీగా పైకి వెళ్ళింది. వెళ్ళగానే పక్కన చైర్ ఉంది, చైర్లో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు మీరు రండమ్మా అన్నారు, నేను కూడా వెళ్ళి కూర్చున్నాను.
కొద్దిసేపు మాట్లాడారు, అది ఇది కామన్ థింగ్ మాట్లాడారు. వాళ్ళ యాక్టింగ్ గురించి కానీ దేని గురించి మాట్లాడారు, కామన్ థింగ్ మాట్లాడి మీరు వెళ్ళండి మేము ఇంటిమేట్ చేస్తాము అన్నారు. వచ్చేసినాం, ఇంకా ఏం అడగలేము మమ్మల్ని. ఒక 2 రోజుల తర్వాత ఏమంటారు లక్ష్మీ ప్రసన్న ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ జూబ్లీ చౌరస్తాలో ఉంటుంది, లక్ష్మీ ప్రసన్న ఆఫీస్ నుంచి వచ్చింది. వచ్చేసి ప్రత్యూష సెలెక్ట్ అయింది, మోహన్ బాబు గారు ఆఫీస్కి రమ్మంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ సెలెక్ట్ చేశారు. ఒక 15 రోజులు భయం పోగొట్టారు, బాగా భయపడేది పాప. ఇంకా అంకుల్ పంపించేసేట్టు ఇక ఆఫీసులో కూర్చోబెట్టుకొని దానికి చాక్లెట్లు, 16 ఇయర్సే చాక్లెట్లు ఇచ్చి అది ఇచ్చేసి, ఆయన గొంతేమో గంభీరంగా ఉంటుంది, భయపడిపోయేది. చాక్లెట్లు ఇచ్చేసి అది ఇచ్చేసి అంకుల్ అనే స్థాయికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాతనే షూటింగ్ స్టార్ట్ చేశాడు. భయం పోగొట్టినాక షూటింగ్ స్టార్ట్ చేశాడు. చాలా ఫస్ట్ సినిమాతో స్టార్ట్ అయింది. మరి తర్వాత అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దాని తర్వాత ఐ డోంట్ నో, అంటే వీళ్ళు హాస్టల్లో కలిసిండ్రు, హాస్టల్లో ఏమైంది, మామూలు పరిచయం అనుకోండి. ఎంతోమంది అబ్బాయిలు ఉంటారు, కో ఎడ్యుకేషన్ కదా, నేను పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒకరోజు చెప్పింది నాకు, అమ్మ ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుంటామంటే, నీకు 19 ఇయర్సే వచ్చినాయి, ఇప్పుడు 18 క్రాస్ అవుతున్నాయి, 19 వచ్చినాయి, ఇప్పుడే ఏం పెళ్ళమ్మా, నువ్వు ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు, పెద్దగా ఎర్నింగ్ కూడా ఏం లేదు, లో రెమ్యునరేషన్ వస్తుంది, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే రేపటినాడు కష్టమైపోతుంది నీకు, నువ్వు మంచి ఆఫర్లు వస్తున్నాయి, మంచిగా ఎస్టాబ్లిష్గా మంచి హీరోయిన్గా డబ్బులు ఎర్న్ చేసుకో. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు డిగ్రీలో ఉన్నాడు, పెద్దగా ఏం లేదు. సో ఆ అబ్బాయి కూడా ఎడ్యుకేషన్ కూడా పెద్దగా లేదు, ఆ అబ్బాయి కూడా బాగా చదువుకొని మంచి క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటాడు, నువ్వు మంచి ఎస్టాబ్లిష్ అవుతావు. తర్వాత నువ్వు ఇంత ఎర్నింగ్ చేసుకుంటే ఎవరు మీకు సపోర్ట్ ఇచ్చినా ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా మీకు మీరు ఎస్టాబ్లిష్ అవుతారు. అతను ఏదైనా కంపెనీ పెట్టుకోవడమో, ఏదైనా జాబ్ చేసుకోవడమో, నువ్వేదైనా చేసుకోవడమో అవుతుంది, అప్పుడు మీరు మంచిగా ఉంటారు. ఇప్పుడే వద్దమ్మా, మీరు ఇదే విధంగా ఇదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి టర్న్ అయింది అనుకోండి, ముందరికి నడిచినప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేస్తా. మీకేమీ ప్రాబ్లం రాలేదు, మీరు ఒప్పుకున్నా? పెళ్లి చేస్తా అని చెప్పిన, మీరు ఇట్లానే ఉండి మంచిగా ఉన్నారనుకో ఫ్యూచర్లో కూడా నేను పెళ్లి చేస్తా, నువ్వేం బాధపడకు, ముందు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొఫెషన్ అని చెప్పిన. మా పాప కరెక్ట్ అమ్మా నువ్వు చెప్తున్నావు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయి, నా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్, తను ఫుల్ కాన్సన్ట్రేట్ అయిపోయింది. అక్కడ వచ్చేసరికి అటు సైడ్ సిచ్యువేషన్కి వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోవాలి, మదర్ ఫాదర్ ఒప్పుకోవాలి, మెయిన్లీ కావాల్సింది మదర్ ఫాదర్ ఒప్పుకోవాలి. ఒప్పుకోసరికి ఆ అబ్బాయికి ఏంటంటే ప్రత్యూష మీద ప్రెషర్ పెట్టండి, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఏం చేద్దాం, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఏం చేద్దాం, మా నాన్న ఒప్పుకుంటలేరు ఏం చేద్దాం అంటే ప్రత్యూష చెప్పింది, నాకు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, నేను నా ఇంటికి హెడ్ మా అమ్మని నేను ఒప్పించిన, మా అమ్మ ఒప్పుకుంది, నీ ఇంట్లో ఒప్పించాల్సిన బాధ్యత నీది, నువ్వు ఒప్పించిన తర్వాత మనం ఫార్వర్డ్ అవుదాం, నన్ను ప్రెషర్ చేస్తే నేనేం చేయాలా అని చెప్పి అన్నాను. ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంటే ప్రత్యూషకు మోర్ ఆఫర్లు వస్తున్నాయి ఇక్కడ. అంటే కన్వర్జేషన్స్ అన్ని చెప్పేదా తను మీతో? సిద్ధార్థ్ రెడ్డితో జరిగే కన్వర్జేషన్స్ అన్ని నా ముందరనే మాట్లాడేది, నాట్ హైడింగ్. మా పాప దగ్గర ఏది దాచుకునే తత్వం లేదు, అన్నీ అమ్మకు చెప్పేది, నేను మా పాపకు అన్నీ చెప్పేది. అంటే జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లాగా ఉండేది, డాటర్ అండ్ మదర్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేది. బాబు అయితే చిన్నోడు, అట్లా మేము ఇద్దరం మ్యూచువల్ డిస్కషన్ చేసుకునేది, ఏదైనా సరే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కానీ ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకునేది. అట్లనే ఇది కూడా చెప్పిందంటే, అది నాన్న టెన్షన్ పెట్టబోకు, ఆయన చూసుకుంటాడు, నీ ప్రొఫెషన్ మీద ఆమె నేను డైలాగ్స్ చెప్పాలి, సినిమాలో కాన్సన్ట్రేట్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, టెన్షన్ అయిపోతుంది నాకు, నువ్వు ఒప్పించు, నేను ఎక్కడికి పోను, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. అంటే అతనికి ఎట్లా అయిపోయిందంటే, నా దగ్గరనేమో నా వాళ్ళు ఇంటలేరు, ఈమెనేమో ఆఫర్ల డెవలప్ అయిపోతుంది, మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంటుంది, ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూన్యతాభావం అంటారు చూడమ్మా, ఇన్ఫీరియారిటీ, అది వచ్చేసింది అబ్బాయిలో. రేపటి నాడు నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా, బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా వాళ్ళు ఒప్పుకుంటలేరు, నేను ఏం చేయాలి అనేది వచ్చేసి రివెంజ్కి వచ్చేసాడు. ఆ రివెంజ్ కూడా ఎట్లా తీసిండో కూల్గా తీసిండు, నమ్మిచ్చి చేసిండు. ఒకసారికి రివెంజ్ చేస్తే దగ్గరికి రాదు, సో నమ్మకంతో చంపేసిండు. పోదాంరా, తిరిగి వద్దాంరా, ప్రేమగా తీసుకెళ్ళి కండ్ల ముందర రేప్ చేయించేసి కండ్ల ముందర చంపేసిండు. ఇది నిజం, కోర్టులకేమో ఎవిడెన్స్ లేవు కాబట్టి ఈ జడ్జిమెంట్ నిజం. ఆ రోజు అసలు చెప్పి వెళ్ళింది తను, ఏం జరిగింది ఆ రోజు అసలు? అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అనేది కన్నడ మూవీ ఒకటి ఓపెనింగ్ ఉంది. ఓకే, మూవీస్ చేస్తూ బిజీగా ఉంది, బిజీ షెడ్యూల్. 24th మార్నింగ్ ఓపెనింగ్ ఉంది, ఫస్ట్ కన్నడ మూవీ. అంతకుముందుకు తమిళ్లో తెలుగులో బిజీ. ఫస్ట్ కన్నడ మూవీ వెంకట్ గారితో వచ్చింది మూవీ హీరోగా.
నాగేశ్వరరావు గారి కొడుకు మనవడు ఉన్నాడు కదా వెంకట్ గారు, వారితో వచ్చాడు. ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు నాతో, చనిపోయింది అనగానే ఆన్ ది స్పాట్ కాల్ చేశాడు, మాట్లాడాడు, చాలా బాధపడ్డాడు అబ్బాయి కూడా. సో ఆ మూవీకి పోవాలి పాప. అయితే నేనేం చేసినంటే 23rd రోజే పొద్దున్నే కొత్త లాంగ్వేజ్లో మూవీ వచ్చింది, కొద్దిగా దిష్టిలాగా ఉంటుందని చెప్పి టెంపుల్కి తీసుకెళ్ళి హోమం చేయించిన, నవగ్రహ హోమం చేయించిన, ఏ హోమాలు అడ్డుకోలేదు నా పాపని. అన్ని పూజలు చేయించేసి తీసుకొని వచ్చి లంచ్ చేసిన తర్వాత 3:30కి అమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వస్తా, కొద్దిగా ఫేషియల్ మెడిక్ అక్కడ టైం ఉండదు, ఇక్కడనే చేయించుకొని వెళ్తా అన్నది. అంటే ఎందుకంటే బెంగళూరు నుంచి డైరెక్ట్గా ఆమె చెన్నైకి వెళ్తుంది, హైదరాబాద్కి రావట్లే. చెన్నైలో 1 month 2 ఫిలిమ్స్కి 15 days 2 months డేట్స్ ఇచ్చాను నేను. సో అక్కడికి వెళ్ళిపోవాలి, 1 month వరకు హైదరాబాద్ రాదు. ఓకే, ఫుల్ బిజీ ఉంది, షెడ్యూల్ బిజీ ఉంది. నాకేమో పాప వెంబడి తిరిగి 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 స్కూల్లోకి వెళ్ళి నాకున్న క్యాజువల్ లీవ్స్ అయిపోయినాయి, నాకున్న నార్మల్ లీవ్స్ అయిపోయినాయి, నాకున్న సిక్ లీవ్ కూడా అయిపోయింది. లాస్ ఆఫ్ పేలోకి వచ్చేసిన. మా హెడ్ మాస్టర్ గారు ఇలా అయితే ఎలా సరోజిని మేడం అని నన్ను అంటున్నారు. సో నేనేమన్నంటే 1 month అక్కడే ఉంటావు కదా, మా అన్నయ్య కూతురు సిరిని ఇచ్చి పంపిస్తాను, దానికి కాలేజ్ హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడట, టర్మ్ హాలిడేస్ ఉన్నాయంట, 1 month అక్కన పెట్టుకో, నేను ఈ 1 month స్కూల్కి వెళ్తా, కొద్దిగా నాకు లీవ్ కవర్ అయిపోతుంది, నేను ఇక్కడనే ఉంటామా అని అంటే, సరే మమ్మీ నువ్వు ఉండు, నేను అక్కడ తీసుకొని పోతాను. అట్లా మేము సెట్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి మా తమ్ముడి భార్యను పంపించేది, నాకు లీవ్లు ఎక్కువ లేకపోతే మా తమ్ముడి భార్యను పంపించేది వెంట, నేను ఇక్కడ ఉండిపోయేది. అట్లా నేను అడ్జస్ట్ చేసుకుంటూ పాపను పంపించేది. అప్పుడు కూడా సిరి వెళ్తుందని చెప్పేసి మా 3:30కి నేను లిఫ్ట్ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పిన, అమ్మ తొందరగా రండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తూ ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కోండి. అప్పుడు ఆన్లైన్లో లేవు, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి టికెట్స్. సో మళ్ళీ రేపు పొద్దున్న మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటే లేట్ అయిపోతుంది, తెచ్చేసుకోండి టికెట్లు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి ఇద్దరికి బాయ్ చెప్పి పంపించాను. అదే లాస్ట్ నేను పాపతో మాట్లాడి, ఇంకేం డిస్కషన్స్లో, అదే ఫస్ట్ లాస్ట్ వెళ్ళిపోయింది. అక్కడ బ్యూటీ పార్లర్కి పోయింది పంజగుట్ట ఫెరీ బ్యూటీ పార్లర్లో, ఫేషియల్ పెడిక్యూర్ అయిపోయిందంట. ఫేషియల్ చేయించుకుంటుంటే సిద్ధార్థ రెడ్డి ఎంటర్ అయ్యాడు బ్యూటీ పార్లర్కి. ఈమె చెప్పినట్టుంది, బహుశా నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా అని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చేసి సిరి ప్రత్యూష ఏదంటే లోపల ఉంది, ఫేషియల్ చేయించుకుంటుందంటే నేను వచ్చినాను చెప్పవా అన్నాడు. సరే నేను చెప్తా అని చెప్పి లోపల పెడితే 1/2 hour కూర్చోమన్నాక నాది అయిపోతుంది నేను వస్తాను. బయటకు వచ్చిన తర్వాత ఒక 2 minutes మాట్లాడిన తర్వాత కొద్దిగా అట్లా వెళ్ళేసి వద్దామా అని అడిగిండంట. ప్లాన్డ్గా వచ్చిండు, అన్నీ సెట్ చేసుకుని ప్లాన్డ్గా వచ్చిండు, అట్లా వెళ్ళొద్దామా అన్నాడు. అంటే అక్కడికి మా సిరి అన్నదంట, వద్దు అత్తమ్మ కోపడుతుంది, మళ్ళీ మేము ఇంకా బేగంపేట పోవాలి, టికెట్స్ తీసుకోవాలి, ఎయిర్పోర్ట్లో తీసుకొని ఇంటికి వెళ్ళాలి, అత్తమ్మ లగేజ్ అంతా రెడీ పెడతానది, మళ్ళీ లగేజ్ చెక్ చేసుకోవాలి మేము, మా ఇద్దరిది 1 month లగేజ్ ఉంటుంది, ఇద్దరం చెక్ చేసుకోవాలి, లేట్ అయిపోతుంది మాకు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటుంది, వద్దు సిద్ధార్థ్ మేము వెళ్ళిపోతాము అన్నాను. అనగానే సిద్ధార్థ్ ఓన్లీ 5 minutes సిరక్క నువ్వు కూర్చో, 5 minutesలో వస్తాం మీరు వెళ్ళిపోదురు కానీ అన్నాను. అనగానే ప్రత్యూష కూడా అన్నది, అక్క 5 minutes కూర్చో మేము ఇప్పుడే వస్తాం. సరే నీ ఇష్టం, నేను 5 minutes ఇక్కడే కూర్చుంటా, నువ్వు తొందరగా అని చెప్పి అదే బ్యూటీ పార్లర్ లాన్లో కూర్చుందండి. వీళ్ళు వెళ్ళిపోయారు. అదే లాస్ట్ మా సిరి ప్రత్యూషను చూడడం, వెరీ పెయిన్ఫుల్. వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయాడు, తీసుకుపోయి హాస్పిటల్లో పడేసాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడారమ్మా వారితో కానీ, హాస్పిటల్లో కానీ, సిద్ధార్థతో మాట్లాడడం జరిగిన రీజనింగ్ ఏదన్నా, అంటే ఏం జరిగింది అని మీరు ఏమైనా అడగడం జరిగిందా హాస్పిటల్లో? అమ్మ ఏమి జరిగిందన్నా, ఏమి జరగలేదన్నా, వాడితో మాట్లాడితే నా బిడ్డ వస్తుందా? రాదు. ఇంకా ఆ రాక్షసుడితో నేను ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఐ హేట్, నాకు అవసరం లేదు, అసలు నాకు ముఖం చూడడమే ఇష్టం లేదు, ఇంకా మాట్లాడడం ఏంటమ్మా? అంత మంచి బిడ్డను చంపేసిన వాళ్ళతో ఏం మాట్లాడతాం? అసలు చూస్తారా ఈ తల్లిదండ్రులను? ముఖం చూస్తారా? నేను అదే పరిస్థితిలో ఉన్నా. ఐ హేట్ దట్ పర్సన్. కర్మను అనుభవించాలా? నవ్వు నరకం అనుభవించి నేను ఏం చేస్తే ఈ శిక్ష అనుభవిస్తున్నా, ఒక ఆడపిల్లని నాశనం చేసిన, అందుకే నాకు ఈ భవిష్యత్తు వచ్చిందని చెప్పి నరకం అనుభవించాలా? అత్యున్నత న్యాయస్థానం నుంచి మనకి తుది తీర్పు వెలువడింది. మరి నెక్స్ట్ మీరు చట్టరీత్యా ఏదన్నా ముందుకు ఫార్వర్డ్ ఏదన్నా చేస్తారా, లేదంటే పోరాటాన్ని ముగింపు పలుకుతారా? పోరాటం నేను అడ్వకేట్ తోటి ఏం మాట్లాడలేదమ్మా. మార్నింగ్ జస్ట్ కొన్ని అవుట్లైన్ చెప్పాడు, ఇలా వచ్చిందని. ఇంకా నేను ఫుల్ కూర్చొని నేను అక్కడికి వెళ్ళడమా, అడ్వకేట్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి పిలిపించుకోవడమా, ఏదో చేసి ఒకసారి కూర్చుంటే కానీ, ఒక 1 hour కూర్చొని డిస్కస్ చేస్తే కానీ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు,
ఈ విత్ ఇన్ 4 వీక్స్లో అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఓకే అనేది తెలుసుకున్న తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వస్తాను. ఓకే అమ్మా, ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడున్నాడు? సిద్ధార్థ్ రెడ్డి అబ్రాడ్లో ఉన్నారని మాకు ఒక టాక్ అండి. నేను తెలిసిన వాళ్ళతో అబ్రాడ్లో ఉన్నారని తెలిసింది. మరి అబ్రాడ్లోనే ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా తెలియదు. అబ్రాడ్లో ఉన్నాడని తెలుసు, యూఎస్ఏలో ఉన్నాడని తెలుసు. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్నాయి. ఒక తల్లిగా బాధితురాలిగా వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారమ్మా? ప్రత్యక్షంగా అమ్మ, ఆడపిల్లలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు వాట్. ఇప్పుడు సోషల్ మీడియా, మొబైల్ మన చేతుల్లో ఉందంటే ప్రపంచం మన చేతుల్లోనే ఉందన్నట్టు. అవునా? అవును. సోషల్ మీడియాలో చూస్తున్నారు ఏమవుతుంది, ఆడపిల్లలు ఎలా అన్యాయం అవుతుండ్రు, ఏమవుతుంది అన్నీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని నమ్మకండి. మంచిగా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారని చెప్పి నమ్మకండి. ఆ ప్రేమ వెనుక మోసం ఉన్నది తెలియదు, దగా ఉన్నది తెలియదు, ఏది తెలియదు. అందుకని ఎవరిని నమ్మకండి. మీ ప్రొఫెషను, మీ డెవలప్మెంటు మీరే చూసుకోండి. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులను ఒక్కసారి వాళ్ళకు మీరు ఏదైనా చేసేటప్పుడు, ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీ వెనుక ఉన్న తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని ఆలోచించుకోండి. మీకేమన్నా అయితే వాళ్ళు ఏ విధంగా, ఇప్పుడు నాది నరకం. పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఎవరితో మాట్లాడుతున్నా, వర్క్ అన్నా చేస్తున్నా, నా మైండ్లో ఉండే టెన్షన్ నాకే ఉంటుంది, నా మైండ్లో ఉండే బాధ నాకంటే. అది ఎవరికి తెలియదు. చూస్తే బాగానే ఉంది కదా, బాగానే మాట్లాడుతుంది కదా అంటారు. నా టెన్షన్ నాకే ఉంటుంది. దాన్ని తీసి అందరి ముంగట పెట్టలేము. మన బాధ మనకే ఉంటుంది. ఆ బాధ మీ తల్లిదండ్రులకు కల్పించకండి. అది జన్మలకు పోదు. అంటే ఎట్లుంటుంది, మా పిల్లల ముందు మేము పోవాలనుకుంటాం. అవునమ్మా. మా ముందునే పిల్లలు పోతుంటే ఎంత నరకం ఉంటుంది. ఆ నరకాన్ని తెప్పియకండి తల్లిదండ్రులకి. జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినామంటే 4 దిక్కుల అబ్జర్వింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నిద్రపోకండి, ఆదమర్చకండి. ఆల్వేస్ బీ అలర్ట్. మీ జీవితాలను మీరు ఉండండి. తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు చేసుకోండి. ప్రేమలొద్దు. మోసపోతున్నారు, దగా పడుతున్నారు. నా బిడ్డే అందుకు కారణం, నా బిడ్డే నిదర్శనం. ప్రేమించింది, 5 నిమిషాలు పోదాం అంటే నమ్మింది ప్రేమించినవన్నీ. రేప్ చేయబడ్డది, చచ్చింది, శ్మశానానికి వెళ్ళిపోయింది. ఈరోజు మా కుటుంబం బాధపడుతుంది, ఎదగలేకపోతున్నాం, ఎవరు ఆదుకోలేకపోతున్నారు. మేము ఏం తప్పు చేసినామో నాకు తెలియదు ఈ రోజు. కానీ మమ్మల్ని అందరు దూరం పెడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబం అంటే ఏ రాజకీయ నాయకులు మమ్మల్ని దగ్గరికి రానియరు అని చెప్పి భయపడి అందరు దూరం పోతున్నారు. ఎందుకు దూరం పోతున్నారో తెలియదు. మేము ఏం తప్పు చేసినామో కూడా మాకు తెలియదు. తప్పు చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళ ఇళ్ళలో అందరు తింటున్నారు, అందరు దగ్గరికి పోతున్నారు, అందరు పలకరిస్తున్నారు, అందరు కానీ బాధితులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఉన్నరా పోయిందా సచ్చిందా అన్నది కూడా ఎవరు చూడట్లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి. అలాంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులకు తేకండి. మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరగదు. మధ్యతరగతి కుటుంబాలను ఎవరు ఆదుకోరు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను, నా కూతురు. అందుకని ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్నలను చూసుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళకు దుఃఖపూరితమైన జీవితాలు ఇవ్వకండి మీ తొందరపాటు చర్యలతోటి. అదొకటే చెప్తున్నాను. ఒక సింగిల్ పేరెంట్గా మీ మనోగతం అసలు నిజంగా చాలా బాధాకరం అమ్మా. ఏ ఇంట్లో కూడా ఇట్లాంటి నరకం అనుభవించకూడదు ఎవరు అన్న ఇది వస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. అలాగే మీరు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అమ్మా. ఇట్లా బాధితులు ఎంతో మంది ఉంటారు. ఐఎమ్ షూర్ చూసిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. అండ్ అట్లానే మీ జీవితంలో భగవంతుడు చక్కగా కరేజ్ని, స్ట్రెంగ్త్ని ఇట్లానే ఇవ్వాలి. ఈ 24 ఏళ్ళు మీరు పోరాడిన ఈ పోరాటం అనేది ఇలానే చక్కగా అదే స్ట్రెంగ్త్తో, అదే కరేజ్తో మీరు ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మాట్లాడినందుకు నేను ఇంకొక రిక్వెస్ట్ పెడుతున్నా ఇక్కడ. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ప్రత్యూష ఒక మంచి కళాకారిణి. కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడే తెలుగు కళాకారిణిగా ఎదిగింది ప్రత్యూష. నేను ఇప్పుడు 2 ప్రభుత్వాలను, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హక్కుంది నాకు, ఎందుకంటే అక్కడ ఆ ప్రభుత్వమే ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యూష తెలంగాణ బిడ్డ, హక్కుంది. ఇక్కడ కూడా అడుగుతా, అక్కడ కూడా అడుగుతా. ప్రత్యూషను కళాకారిణికి ఎందుకు గుర్తించట్లేదు? ప్రత్యూష నటి కాదా, కళాకారిణి కాదా? ఎంతోమంది కళాకారులను 2 ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, పిలుచుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, సహాయం చేస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు, ఎన్నో విధాలు ఎంకరేజ్ చేస్తారు. చాలా సంతోషం. దానికి నేను ఏం వ్యతిరేకత చెప్పట్లేదు. ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే నాది ఒక కళాకారిణి కుటుంబం. నేను చాలా సంతోషపడతాను. ఎవరిని సహాయ సహకారాలు అందించినా, ఎవరిని సన్మానించినా, ఎవరిని ఎంకరేజ్ చేసినా నేను చాలా సంతోషపడుతున్నా. అంటే మా ఫీల్డ్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అని.
అందులో ప్రత్యూష కూడా ఒకటి కదా, నా కళాకారిణి కదా, ఒక చిన్న కళాకారిణి కదా. కానీ ప్రత్యూష ఎదిగి ఉంటే, బతికి ఉంటే తెలుగు రాష్ట్రాలకు ఎంత మంచి పేరు తెచ్చేది, ఎన్ని అవార్డులు తెచ్చేది, ఎంత మంచి నటి అయ్యేది. అటువంటి అమ్మాయిని ఎందుకు మర్చిపోతుండ్రు, ఎందుకు మా కుటుంబాన్ని దూరం చేస్తుండ్రు, ప్రత్యూషను ఎందుకు దూరం చేస్తుండ్రు, ప్రత్యూష చేసిన తప్పేంటిది, మా కుటుంబం చేసిన తప్పేంటిది, మమ్మల్ని ఎందుకు వెళ్ళేస్తున్నారు? నేను అడిగేది ఒకటే, 2 ప్రభుత్వాలను అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యూషను గుర్తించాలి, మా కుటుంబాన్ని గుర్తించాలి. మాకు కూడా అందరి కళాకారులకు, అంటే ఎదగలేని కళాకారులకు, ఎదగలేని కుటుంబాలకు ఏ విధంగా సహాయ సహకారంతో మాకు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ అడుగుతున్నా, కుటుంబాన్ని ఆదుకోండి, కుటుంబాన్ని గుర్తించండి, ప్రత్యూషను గుర్తించండి. మీ తెలంగాణ బిడ్డ, మీ కుటుంబం మేము, మీరు అందరూ మా కుటుంబం, తెలంగాణ ప్రజలందరూ అందులో మేము కూడా ఒకలం, మమ్మల్ని గుర్తించండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మమ్మల్ని గుర్తించండి, ప్రత్యూషను గుర్తించండి. బాధితురాలుగా మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు మీ దగ్గర నేను అడిగిన, అదే మనస్తత్వంతో, అదే దయాహృదయంతో ఈరోజు ఆదుకోండి అని చెప్పేసి బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను. కుటుంబాన్ని గుర్తించండి, ప్రత్యూషను గుర్తించండి అని. మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అట్లానే ఇంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, ఇంత పెయిన్ఫుల్ విషయాలను కూడా మాతో పంచుకున్నందుకు చాలా కష్టమమ్మా మాట్లాడడం కూడా. మీరు ముందుకొచ్చి మాట్లాడడం అనేది మాకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.